హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. రంజిత్ గారు ఎందుకని మరి అందరూ కూడా ఇప్పుడున్న వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయిందో లేదో కాస్త చదువుకుందామన్న ఉద్యోగాల కోసమన్నా ఎక్కువ అదర్ కంట్రీస్ అని ఎక్కువ పెడుతూ ఉంటారు కదా, దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. జాబ్ ఉంది వెళ్తున్నారంటే దట్స్ గుడ్. లేదు జాబ్ తెచ్చుకుందాము ఒక స్టడీ మీద వెళ్దామంటే అట్స్ వెరీ రిస్కీ. ఇప్పుడు నేను అక్కడ చూసింది ఎట్లా అంటే, నేను ఇక్కడ జాబ్ చేస్తున్నప్పుడు నేను టిప్స్ ఇచ్చేవాడిని మెక్డీ కానీ కేఎఫ్సీ కానీ ఇక్కడికి అనుకోవడం కాదు, నిజంగా వెళ్ళి టిప్స్ కోసమో పెట్రోల్ బంక్ లోనో లేదంటే వాష్ చేయడమో ఇక ఇదే పార్ట్ టైం జాబ్స్. అండ్ పాపం అనిపిస్తుంది. ఐ డోంట్ నో, ఇట్ మైట్ సౌండ్ కాంట్రవర్సీ టు పీపుల్, బట్ అక్కడ చాలామంది అబద్ధాలు చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసినప్పుడు నేను బాగానే ఉన్నాను అది కానీ, బట్ ఐ నో వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు, కూలి పని చేస్తున్నారు. బీటెక్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది, దట్ వాజ్ మై ఫస్ట్ బిగ్ ప్రొడక్షన్లో చేయడం, సురేష్ ప్రొడక్షన్స్ అండ్ వీళ్ళ ప్రొడక్షన్. ఈవెన్ ఈ నగరానికి ఏమైంది, అభయ్ గోమట్టం గారి రోల్కి పిలిచారు. ఐ ఆడిషన్ ఫర్ దట్, బట్ ఇంకా వేరే వేరే విషయాలు అండ్ ఆల్సో ఇట్ హ్యాపెండ్. ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ ఇంకా మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలన్న ఇంటెన్షన్ అయితే లేదు. జాబ్ చేద్దామని, డబ్బులు లేవు, బిజినెస్ చేసుకుందామని, కానీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కూడా రాదు. ఆబ్వియస్లీ వాళ్ళవి ఉంటాయి. నా తర్వాత మా చెల్లి ఉంది, మా తమ్ముడు ఉన్నారు. ఈవెన్ దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దెమ్ ఆల్సో. లైక్ ఇంకా ఒకనొక పాయింట్లో ఎంత ఇది వెళ్ళిపోయిందంటే, షుడ్ ఐ ఎండ్ ఎవ్రీథింగ్. ఎండ్ ఎవ్రీథింగ్ మీన్స్ యువర్ లైఫ్ టు కైండ్ ఆఫ్ ఆ కైండ్ వెళ్ళిపోయింది. మరి చాలా మంది నేను ఇక్కడ కాస్టింగ్ క్రూ గురించి విన్నాను. మనీ కనీసం ఒక 3,000 అనుకోండి ఒక పర్సన్కి, ఒక 1,500 వీళ్ళు తీసుకోవడం, 1,500 వీళ్ళకి ఇవ్వడం, ఏదో మధ్యలో వీళ్ళు ఏదో కాల్ చేసి పని చేస్తున్నట్టు. దానికి తోడు అండ్ ఈ కాస్టింగ్ వాళ్ళు మళ్ళీ ఇక అమ్మాయిల్ని ఇంకా బెదిరించడం, ఇట్లా నాతో సరిగ్గా మాట్లాడకపోతే నీకు ఫ్యూచర్లో ఆఫర్స్ ఇవ్వను అని చెప్పడం. ఇదంతా అసలు మీకు చూస్తుంటే ఏమనిపిస్తుంది? యూ ఫైట్ విత్ దిస్. ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి ఇలాగా? వీళ్ళు కాస్టింగ్ వాళ్ళు కాదండి, వీళ్ళు ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్ని పంపించే సప్లయర్స్ ఉంటారు కదా, మీడియేటర్స్. వాళ్ళలాగానే మోడల్ సప్లయర్స్ అని ఉంటారు. టూ జూనియర్స్ అంటే ఏంటంటే వాళ్ళలో చిన్నపిల్లల నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ దాకా వాళ్ళు వెనక బ్యాక్గ్రౌండ్లో ఫిల్ చేసేవాళ్ళు. మోడల్స్ అంటే ఏంటంటే స్పెసిఫిక్, ఇప్పుడు మన కార్పొరేట్ ఆఫీసులో కొంచెం చూడడానికి కార్పొరేట్ ఎంప్లాయ్ అలా ఉన్నాడు, లేదంటే రిసెప్షన్ దగ్గర చూడడానికి ఈ అమ్మాయి రిసెప్షన్, వీళ్ళు కొంచెం చూడడానికి బెటర్ ఉంటారు లుక్స్ వైజ్. అండ్ వీళ్ళు మోస్ట్లీ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, పార్ట్ టైం మనీ కోసం, వీటి కోసం. హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ పాడ్కాస్ట్ విత్ మెరీనా. సో ఈ పాడ్కాస్ట్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే, ఈవెన్ ఫ్రెషర్స్ కానీ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా రావాలంటే ఎన్ని స్ట్రగుల్స్ పడాలి, ఎలా నిలదొక్కుకోవాలి, ఏం చేయాలి అనే ఎవరికైనా ఆలోచన వస్తూ ఉంటుంది. కొంతమందిని చూసి ఇన్స్పైర్ అవుతాం, ఏం కాదులే అని వెంటనే వెళ్ళిపోతూ ఉంటాం, కానీ అక్కడ స్ట్రగుల్స్ చాలా ఉంటాయి. సో ఈరోజు ఈ స్ట్రగుల్స్ గురించి, తన లైఫ్ జర్నీ గురించి, అలాగే ఈ తెలుగు ఇండస్ట్రీ గురించి అండ్ ఆల్సో ఇండస్ట్రీస్ గురించి ప్రత్యేకించి మనతో తన లైఫ్ జర్నీని షేర్ చేసుకోవడానికి ఈరోజు హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రంజిత్ రెడ్డి గారు ఉన్నారు. సో పరువు అండ్ ఆల్సో షీ వెబ్ సిరీస్లో యాక్ట్ చేశారు. సో చాలా వరకు మనం చూసే ఉంటాము రంజిత్ గారిని. సార్ ఉన్నారు, రంజిత్ గారు ఉన్నారు, మరి పలకరిద్దాం. ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎందుకు ఇంత స్ట్రగుల్స్ పడుతున్నారు? కమాన్. హాయ్ రంజిత్ గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ, లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్. అండ్ మీరు అన్నట్టు ఇట్స్ నాట్ లైక్ లైఫ్ జర్నీ, పార్ట్ ఆఫ్ లైఫ్ జర్నీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో గోయింగ్ గుడ్. సో రంజిత్ గారు, ఎవరైనా చాలా మంది మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలి, హీరో అయిపోదాం రా, కనీసం ఏంటంటే ఒక ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేసి బిల్డప్ చేసుకుందాంలే కెరియర్ ని అని అనుకోరు. కొంతమంది స్టార్టింగే నేను హీరో అయిపోదామని వచ్చేస్తారు. అక్కడ మన కృష్ణానగర్ గడ్డ మీద మనం చూసుకోవచ్చు, ఎంతో మంది నుంచుంటారు, ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే మీ జర్నీ కూడా అట్లాగే స్టార్ట్ అయిందా? ఎక్కడ స్టార్ట్ అయింది మీ జర్నీ? ఎలా స్టార్ట్ అయింది? హూ ఇన్స్పైర్డ్ యూ? అసలు హీరో అవుదామని ఎందుకు వచ్చారు? అబ్బా చాలా ఉన్నాయి. ఫస్ట్ అసలు ఈ టేక్ తీసుకుందాం. అసలు మూవీస్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? బేసికలీ నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఐఎమ్ ఫ్రమ్ అ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాను అనమాట. మై ఫాదర్, మై గ్రాండ్ ఫాదర్ వీళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో మా ఫ్యామిలీలో ఎక్కడ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధం లేదు.
కాకపోతే కృష్ణానగర్ గడ్డకు సంబంధం ఉంది. ఓకే. ద థింగ్ ఈస్ కృష్ణానగర్ బిఫోర్ బికమింగ్ అ ఫిల్మీ అడ్డా వే లాంగ్ బ్యాక్ 1970s ఆ టైంలో మా గ్రాండ్ ఫాదర్ ఇక్కడికి వచ్చారు ఫర్ జాబ్ పర్పస్. ఆయనకి ఆచార్య ఎంజాయ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇక్కడ ఉంది రాజేంద్ర నగర్లో. అతను నాన్ టీచింగ్ స్టాఫ్లో జాబ్ చేస్తూ ఉన్నారు. దెన్ మై డాడ్ ఆయన కూడా అదే కంపెనీలో చేస్తూ ఉన్నారు. సో ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నేను ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ అందరికీ షాక్ అనమాట. చెడిపోయాడు డెఫినెట్లీ ఇదే అంటారు. చెడిపోయాడు, వీడికి ఏదో పట్టింది కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ఎలా అంటే యాజ్ యూ ఆస్ మీ ఎందుకు అనిపించింది ఫస్ట్ అసలు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని. టు బి ఫ్రాంక్ నాకు అసలు ఇంటర్మీడియట్ దాకా లైక్ ఎనీ అదర్ కిడ్ ఏం చేయాలో తెలియదు. గోల్ అనేది లేదు, ఏం లేదు. జస్ట్ ఇంట్లో చెప్తున్నారు స్కూల్కి వెళ్ళాలి, ఇంట్లో చెప్తున్నారు కాలేజ్కి వెళ్ళాలి, ఆ తర్వాత జాబ్ అంటే ఫ్యామిలీ ట్రెడిషన్ ఫాలో అవ్వాలి. బట్ దే వాజ్ అ థింగ్ ఇన్ మీ లైక్ నేను ఇప్పుడంటే మనకి ఇంట్రోవర్ట్ అని ఒక వర్డ్ ఉంది, బట్ 10-15 years ago there was nothing like that. I was a chubby child. ఎంత అంటే యూ కెన్ ఇమాజిన్ 8th class ఆ టైంలో మై వేస్ట్ సైజ్ వాజ్ 34. ఓ మై గాడ్. పీపుల్ యూస్ టు బులీ మీ లైక్ పీపుల్ ఎట్లా అంటే నన్ను ఎవరు ఆడుకొనిచ్చేవాళ్ళు, ఫ్రెండ్స్ లేరు. ఈవెన్ నౌ ఐఎమ్ లైక్ సింగిల్, ఫ్రెండ్స్ అనేవాళ్ళు రేర్. ఎప్పుడు ఒక్కడే ఉండేవాడిని, ఇంట్లో ఉండేవాడిని, అండ్ నథింగ్ వాజ్ సో ఎక్సైటింగ్. మిగతా పిల్లల బయట ఎవరు నన్ను రానిచ్చేవాడు కాదు. నేను ఆడతానన్నా కానీ అయితే జోకర్ ఉంటారు కదా వెనక నిలబడి బాల్ తేయడానికి మాత్రమే ఉండాలి. సో దట్ వాజ్ మై ఇనిషియల్ డేస్. ఫ్యామిలీలో నేను పెద్దోడిని, నా తమ్ముడు నాకంటే 6 years చిన్న. సో దే వాజ్ నో బాండ్, అంత క్లోజ్ లేదు. సో దే వాజ్ నో వన్ టు టాక్, దే వాజ్ నో వన్ టు ఇంటరాక్ట్ అండ్ నథింగ్. షేర్ చేసుకోవాలన్నా అయితే పెద్దవాళ్ళు ఉన్నారు లేదంటే చిన్న వాళ్ళు ఉన్నారు. సో ఇన్ దట్ టైం నాకు అలోన్ ఉన్నప్పుడు నాకు కనిపించింది ఒకటే ఒక థింగ్, టీవీ. ఇంట్లో టీవీ 24 hours. నన్ను టీవీ పిచ్చోడు అనేవాళ్ళు. ఎట్లా అంటే వెనక దొంగతనం అవుతున్నా కానీ టీవీ ముందు పెట్టేస్తే దాంట్లో లీనం అయిపోతాడు. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. టీవీ ఫ్యాసినేటెడ్ మీ. అండ్ దాంట్లో ఆఫ్ కోర్స్ మెగాస్టార్ గారు, మైకేల్ జాక్సన్ ఇస్ మై ఇన్స్పిరేషన్. ఐ వాజ్ లీడ్ డాన్సర్ ఇన్ మై స్కూల్, కాలేజ్. దో ఐ వాజ్ చబీ, ఐ వాజ్ ద లీడ్ డాన్సర్. అప్లాస్ వస్తూ ఉండేవి. దట్ వాజ్ మై ఓన్లీ థింగ్. ఐ యూస్ టు వెయిట్ ఫర్. అంటే టీచర్స్ అయినా ఎవరినైనా సరే చబ్బీగా ఉన్నావు పక్కకు పెట్టేసిన వాడు స్టేజ్ మీదకి ఎక్కి డాన్స్ వేస్తున్నాడంటే ఎంత ధైర్యం ఉండాలండి ఆ టైంలో మీకు. అండ్ ఈవెన్ ద వన్స్ హూ డిడ్ నాట్ యూస్ టు స్పీక్ టు మీ, ఆ ఒక్క ఈవెంట్ తర్వాత అందరు మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోవాలి. ఆ ఒక్క ఇన్సిడెంట్ కోసం ఐ యూస్ టు గో దేర్. ఆ అప్లాస్ గురించి లేదంటే ఆ అప్రిసియేషన్ నా వాడు అని ఎవరైతే పిలుస్తారో దట్స్ వాజ్ మై బర్నింగ్ థింగ్. ఇయర్ మొత్తం నేను ఆ ఒక్క రోజు కోసం వెయిట్ చేసేవాడిని. ఇట్ స్టార్టెడ్ అరౌండ్ 7th class and it went till graduation, and even corporate days lo I worked for 8 years corporate lo. Oh, you worked in IT proper IT company. And అది కూడా ఎలా అంటే 2008 లో అందరి జాబులు పోతుంటే నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చింది. I was lucky then. I graduated in 2008. అందరి జాబులు పోతా ఉన్నాయి, ఇట్ వాజ్ రిసెషన్ టైం. బట్ నాకు లక్కీలీ జాబ్ వచ్చింది, మాకు హోల్ క్యాంపస్లో నా ఒక్కడికి వచ్చింది. అండ్ దెన్ ఐ డిడ్ సమ్ 7-8 years దేర్. ఈ మధ్యలో యాక్చువల్లీ సినిమాకి రావాలి అన్న థాట్ స్టార్టెడ్ ఇన్ ఇంటర్మీడియట్ అనమాట. సో విత్ డాన్స్ ఎలాగో చేస్తారు కాబట్టి యాక్ట్ చేయాలనిపించింది. నో లేదు, డాన్స్ అనేది అసలు నాకు కాన్సన్ట్రేషన్ లేదు. ఇట్ వాజ్ లైక్ టైం పాస్. డాన్స్ వాజ్ లైక్ వెళ్ళి చేస్తున్నాను, చూస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు, ఫ్రెండ్స్ అవుతున్నారు. దట్ వాజ్ ద ఓన్లీ థింగ్. బట్ అప్పట్లో ఉదయ్ భాను గారి షోస్ వచ్చేవి 2003-04 ఆ టైంలో. ఎవరు తెలియకుండా వెళ్ళిపోయి ఆడిషన్స్ ఇచ్చేవాడిని మన సారథి స్టూడియోస్లో. ఆ ఏజ్లో ఐ వాజ్ 10th class ఆర్ సంథింగ్. ఒక్కడవే వెళ్ళిపోయేవాళ్ళు. నేను ఒక్కడనే చాలా చేశాను. అది చెప్పాలంటే హైదరాబాదే కాబట్టి అంత భయం లేదు మీకు. ఐ వెంట్ టు న్యూజిలాండ్ ఒక్కడే. ఏంటి ట్విస్టులు. మై థింగ్ ఈజ్ లైక్ ఏం చేస్తున్నానో ఏంటో ఏం లేదు, ఎవరు చెప్పేవాళ్ళు లేడు, ఎందుకు చేస్తున్నానో తెలియదు. సో ఇక్కడ న్యూజిలాండ్ ఎందుకు వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? కార్పొరేట్ జాయిన్ అయిన తర్వాత 2 years తర్వాత కార్పొరేట్ జాబ్ ఎలా ఉంటుందో తెలుసు. ఇనిషియల్ డేస్ వాజ్ లైక్ కలర్ఫుల్. డబ్బులు వస్తున్నాయి, ఈ వీకెండ్స్ తిరుగుతున్నాము, ఫ్రెండ్స్ వస్తున్నారు, ఫస్ట్ టైం గర్ల్స్ తోటి ఇంటరాక్షన్ ఉండాలి, ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది, వరల్డ్ బాగుంది. బట్ ఆఫ్టర్ 2 years ఇట్ వాజ్ లైక్ ఇదేదో మెకానిజం ఉంది. నాకు పని కోసం నా ఇష్టం వచ్చినప్పుడు నేను ఉండలేకపోతున్నాను. సో ఐ డిసైడెడ్ వాట్ కెన్ ఐ డూ. అబ్రాడ్ వెళ్ళిపోదాం, డబ్బులు సంపాదిద్దాం, ఇక్కడికంటే అక్కడ కొంచెం బాగుంటుంది, తీసుకొని వచ్చేసి ఇక్కడ ఒక బిజినెస్ పెట్టేసుకుందాం ఆర్ సంథింగ్. దట్ వాజ్ మై ఇనిషియల్ ఐడియా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ హ్యాడ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నన్ను కొంచెం
తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వెన్ ఐ వెంట్ దేర్ ఆక్లాండ్ ఎయిర్పోర్ట్లో వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే అరౌండ్ 1 o'clock నన్ను ఎవరైతే ఇక్కడ నుంచి పంపించారో కన్సల్టెన్సీ వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ పంపించారు అనమాట. నాకు వాళ్ళకైన ఫస్ట్ ఇంటరాక్షన్ ఇట్ వాజ్ నాట్ హాయ్ హలో ఎలా ఉన్నారు అది కాదు, ఎలా జరిగింది ఇంటర్వ్యూ, ఎలా జరిగింది జర్నీ కాదు. నేను పిక్ చేసుకోవడానికి మాకు ఇక్కడ $100 ఖర్చు అయింది, నువ్వు $100 ఇస్తే నేను కార్లో ఎక్కించుకుంటాను. ఇమాజిన్ చేయండి, నేను ఫస్ట్ టైం బయటికి వెళ్తున్నాను, నేను ఫ్లైట్ ఎక్కిందే డైరెక్ట్ అబ్రాడ్కి, ఆడు ముక్కుని తెలియదు, వచ్చి రాత్రి 1 o'clock కార్లో ఎవరో తీసుకెళ్తుంటే నేను బ్లైండ్గా వెళ్ళిపోయా. అసలు ఎవరు మీకు ఇక్కడ ఇన్స్టెంట్ గా ఏం చెప్పలేదా వెళ్ళిన తర్వాత ఇది ప్రాసెస్ ఇట్లా ఉంటుంది? మై ఫ్యామిలీ వాజ్ అగైన్స్ దట్. నీకు తెలియదు, ఎవరికి చెప్పకుండా ఎవరికి చెప్పకుండా కాదు, వాళ్ళకి తెలుసు. అంటే నేను ఇట్లా ప్లాన్ చేస్తున్నాను, జాబ్ వదిలేసి వెళ్తున్నాను, బట్ వాళ్ళకి అగెయిన్స్ట్కి వెళ్ళిపోయావు. వాళ్ళు ఏంటంటే అరే నువ్వు ఒక్కడే ఇక్కడ ఉండలేవు, ఉండితనం అప్పటి నుంచి. అదొకటి ఉంది. ఏదైనా చేయాలంటే చేయాలి, ఒకసారి ట్రై చేద్దాం, ఫెయిల్ అయితే ఏముంది. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ దట్ ఫీలింగ్ అప్పుడెప్పుడో చేయాల్సింది చేయలేదు అన్న లోపల ఉండే కంటే చేద్దాం మా అయితే ఏమవుతుంది. దట్ వాజ్ మై ఓన్లీ థింగ్. ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా ఐ జస్ట్ గేవ్ 2 years ఫర్ మై సెల్ఫ్ జాబ్. ఇది మళ్ళీ స్టార్ట్ చేద్దాం, అక్కడ న్యూజిలాండ్ దగ్గర ఉన్నామా? ఓకే. సో న్యూజిలాండ్కి వెళ్ళిన తర్వాత అది అయ్యింది. ఐ వెంట్ దేర్. వాళ్ళు నాకు చెప్పింది పెద్ద క్యాంపస్ అనమాట, మన హార్వర్డ్ యూనివర్సిటీ లాగా, లేకపోతే ఏదో పెద్ద క్యాంపస్ ఉంటుంది, 2 acres క్యాంపస్ ఉంటుంది, మంచి ఇది ఉంది అది ఉందని. దే షోడ్ మీ ఎవ్రీథింగ్. ఇక్కడ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉందంటే మన 1 లాగా ఒక చిన్న బిల్డింగ్లో MBA స్టూడెంట్స్ అందరూ, అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వేర్ గుజరాతీస్, పంజాబీస్, ఫ్రమ్ టోటలీ ఇండియన్స్. అంతా ఇండియన్ అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు నాకు ముఖాలు మన వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు. అరే నేను ఇంత దూరం వచ్చింది ఇక్కడికి వచ్చి వీళ్ళతోటే ఉండాలి. అండ్ దట్టు పంజాబీస్, గుజరాతీస్ ఎవరు మీకు తెలిసి ఉంటుంది మ్యాక్సిమం, దే ఆర్ లైక్ PR కోసం వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడికి వెళ్ళి గ్రోసరీ స్టోర్స్లో ఈ రెస్టారెంట్లో పనిచేసేవాళ్ళు. దే ఆర్ నాట్ ఇన్ టు ఎడ్యుకేషన్ ఆర్ దే డోంట్ వాంట్ టు మేక్ ఎనీథింగ్ బిగ్. తప్పు చేశానని అర్థమైపోయింది. బట్ న్యూజిలాండ్ హ్యాస్ దిస్ వెరీ గుడ్ కల్చర్ దట్ మనం వెళ్ళిన తర్వాత అక్కడ లాస్ ఎంత స్ట్రిక్ట్ అంటే అది నాకు ఎట్లా తెలిసిందంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో ఇనిషియల్ డేస్ వాళ్ళు చెప్పారనమాట, అరే నీకు అవ్వట్లేదు. నేను రోజు ఏడ్చేవాడిని. ఇక్కడ ఉన్నప్పుడేమో ఒక్కడి నుండి ఎవడు పట్టించుకోవట్లేదు, నేను ఏకాకి పర్లేదు బాగానే ఉంటాను, నేను ఎవడు నాకు అవసరం లేదు అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ లైక్ అరే ప్రతిదానికి ఏడుస్తా ఉన్నాను, అన్నం లేదు, ఎవడు వండేవాడు లేడు, ఇక్కడ అన్ని టైంకి వస్తుంటే ఆ వాల్యూ తెలియలేదు. దట్స్ హౌ యాక్చువల్లీ లైఫ్ చేంజ్ అలాట్. వాల్యూ తెలియదు కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేనే వండుకోవాలి, వండాలంటే డబ్బులు లేవు, రోజు నూడిల్స్ మాత్రమే, అండ్ దట్స్ వెరీ హార్మ్ఫుల్. గుడి ఉండేది ఇంటి దగ్గర, గుడికి వెళ్ళిపోయేవాడిని జస్ట్ ఫర్ ప్రసాదం వచ్చేదని. అక్కడ ఆక్లాండ్లో దేర్ వాజ్ వన్ కృష్ణ టెంపుల్. నేను రోజు వస్తున్నా అని చెప్పి వాళ్ళు నన్ను మంచిగా రోజు కూర్చోబెట్టి ప్రసాదాలు ఇచ్చేవాళ్ళు. నేను వెళ్తున్నాను అని చెప్పి మా రూమ్మేట్స్ కూడా వచ్చేవాళ్ళు, వాళ్ళు స్నానాలు చేసేవాళ్ళు కదా, వాళ్ళు వచ్చి ప్రసాదాల కోసం వచ్చేవాళ్ళు. అరే ఇక్కడ వెళ్తే తింటాడు మనం కూడా వెళ్దాం. సో దట్ వాస్ హార్బుల్. ఇండియా నుంచి అక్కడికి వెళ్ళింది నిజంగా ఇంత కష్టపడి గుళ్ళో ప్రసాదాలు తింటూ. సో ఎంత ఖర్చు చేసుకుని వెళ్ళారు అసలు? యాక్చువల్లీ జర్మనీ వెళ్ళాలంటే 2 lakhs ఖర్చు. 12 lakhs కాలేజ్ ఫీజ్, సమ్ 10 lakhs, అండ్ ఫీజా ఇవి అన్నీ కలిపేసి ఒక 2 lakhs అయింది, ఫ్లైట్ టికెట్ అండ్ ఆల్. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే దూరపు కొండలు నునుపు ఒక సేవింగ్ ఉంది కదా, మనం ఇక్కడ ఉన్న 10,000 ఉన్నా కానీ మనం హ్యాపీగా ఉంటాం. దట్ వీ డోంట్ రియలైజ్ ఆడెవడో వెళ్ళాడు కదా మనం కూడా వెళ్దామన్న దీంట్లో వెళ్ళిపోతాం తప్ప. రంజిత్ గారు ఎందుకండి మరి అందరూ కూడా ఇప్పుడున్న వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయిందో లేదో కాస్త చదువుకుందామన్న ఉద్యోగాల కోసం అన్న ఎక్కువ అదర్ కంట్రీస్ అని ఎక్కువ పెడుతూ ఉంటారు కదా, దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. జాబ్ ఉంది వెళ్తున్నారంటే దట్స్ గుడ్. లేదు జాబ్ తెచ్చుకుందాము ఒక స్టడీ మీద వెళ్దామంటే అట్స్ వెరీ రిస్కీ. ఇప్పుడు నేను అక్కడ చూసింది ఎట్లా అంటే నేను ఇక్కడ జాబ్ చేస్తున్నప్పుడు నేను టిప్స్ ఇచ్చేవాడిని, మెక్డీ కానీ KFC కానీ. అక్కడికి వెళ్ళి ఆ జాబ్స్ కోసం లైన్లో నిలబడ్డారు. ఐ కుడెంట్ డూ దట్. అరే నాకు కొంచెం ఈగో హర్ట్ అయింది. అరే నేనేంటి అక్కడికి వెళ్ళి, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇచ్చేవాడిని టిప్లు, నేను అక్కడికి వెళ్ళి టిప్ల మీద ఉండడం అనుకోవడం కాదు, నిజంగా వెళ్ళి టిప్స్ కోసమో పెట్రోల్ బంక్ లోనో లేదంటే వాష్ చేయడమో ఇక ఇదే పార్ట్ టైం జాబ్స్. పాపం అనిపిస్తుంది. ఐ డోంట్ నో, ఇట్ మైట్ సౌండ్ కాంట్రవర్సీ టు ఫ్యూ పీపుల్, బట్ అక్కడ చాలా మంది అబద్ధాలు చెప్తా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసినప్పుడు నేను బాగానే ఉన్నాను అది ఇదని, బట్ ఐ నో వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు, కూలి పని చేస్తున్నారు. అరే నువ్వు డబ్బులు కట్టి అప్పులు చేసి బ్యాంక్స్ నుంచి అక్కడికి వెళ్ళి కూలి పని చేస్తున్నావు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అదే అప్పు నువ్వు ఇక్కడ తీసుకొని ఇక్కడ బిజినెస్ చేసుకో, కింగ్లా ఉంటారు. సో అక్కడికి వెళ్ళాను, చూసిన తర్వాత నాతో కాలేదు అనమాట, నేను అప్లై కూడా చేయలేదు. లక్కీలీ డాన్స్ సేవ్డ్ మీ హియర్. నాకు డాన్స్ వచ్చు. లక్కీలీ కాలేజ్కి ఎదురుగా ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఎక్స్టర్ డాన్స్ ఇన్స్టిట్యూట్ అని. నేను వెళ్ళి ఇట్లానే ర్యాండమ్ రెజ్యూమ్ పంపించాను అనమాట, వెళ్ళి నాకు ఇట్లా డాన్స్ వచ్చు ఇది అని చెప్పి. అండ్ దే వర్ లుకింగ్ ఫర్ ఇండియన్ డాన్స్ ఇన్స్ట్రక్టర్. వెళ్ళాను, చేశాను, సెలెక్ట్ అయిపోయాను.
వాళ్ళకి కావాల్సింది ఇండియన్ ఎవరో ఒకటి కావాలి. చేశాను, సెలెక్ట్ అయిపోయాను. దట్ వాజ్ మై బూస్టింగ్. కానీ అక్కడ కొన్ని బ్యాడ్ ఇన్సిడెన్సెస్ జరిగాయి. లైక్ అక్కడ ఉన్న లోకల్ ట్రైబ్స్ కొంతమందిని చంపేయడం అవన్నీ జరిగాయి అనమాట. అండ్ నో వన్ కేర్స్ బికాజ్ ఇట్ ఈస్ అ టూరిస్ట్ కంట్రీ. దే డోంట్ గెట్ దట్ అవుట్. బయటకి ఆ న్యూస్లు రావన్నమాట, సైలెంట్గా సెటిల్ అయిపోతూ ఉంటుంది. సో యాజ్ ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్, వాళ్ళ దగ్గర రూల్స్ ఎంత స్ట్రిక్ట్ అంటే ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత 2 weeks లోపల ఇఫ్ ఐ డోంట్ లైక్ దట్ కాలేజ్ ఆర్ ఇఫ్ ఐ డోంట్ లైక్ ఎనీథింగ్ దేర్, ఆల్ ఐ కెన్ డూ ఇస్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి డైరెక్ట్ నేను లెటర్ రాసేయచ్చు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ దట్ నాకు ఇక్కడ నచ్చట్లేదు, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా లైక్ స్టార్ట్ టు ఎండ్ దాకా నా కన్సల్టెన్సీ నుంచి అక్కడికి వెళ్ళేదాకా ఎంత అయ్యింది, ఏమైంది, ఏం చెప్పారు, ఏం జరుగుతుందని. సో నేను అంతా వాళ్ళకి ఒక బుక్లెట్ లాగా పెట్టి ఆల్రెడీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇట్లా వెళ్ళిపోతాను, ఇట్లా రూల్ ఉంది కదా, నా డబ్బులు ఇచ్చేయండి అంటే వాళ్ళు నన్ను ఇట్లానే రూమ్లో కూర్చోబెట్టి ఎవరైతే కన్సల్టెన్సీ నన్ను ఇక్కడ తీసుకెళ్లారో అతను అండ్ అక్కడ కాలేజ్ అతను వార్నింగ్ ఇచ్చారనమాట. నీ పాస్పోర్ట్ చింపేస్తాం, నువ్వు ఇక్కడ నుంచి వెళ్దాం అనుకుంటున్నావు అనుకో, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఎవడు పట్టించుకోడు. నేను నీ ఫ్యామిలీకి మేము చెప్తాము దట్ నువ్వు ఎక్కడికో తప్పిపోయి పారిపోయావని. నో వన్ కేర్స్. ఇట్లా కూడా చేస్తారా? నాకు జరిగితే నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది, నా బ్రెయిన్ అప్పుడప్పుడు కొంచెం స్పాట్గా పనిచేస్తుంది. రంజిత్ గారు అసలు ఎట్లా తట్టుకున్నారు? చిన్నప్పటి నుంచి యు గోన్ అలోన్, సో అక్కడి నుంచి కనీసం జాబ్ కైనా మనశ్శాంతిగా పోదామంటే అక్కడ ఇన్ని ట్రబుల్స్, హౌ యూ సఫర్డ్ అ లాట్. ఈ కొద్ది జర్నీనే ఇంత సఫరింగ్ ఉంది మీ జర్నీలో. అది కూడా మీ లైఫ్ లో. అందరూ చూడండి అబ్రాడ్స్ వెళ్తున్నారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మీరు అన్నట్టు ఏం చెప్తున్నారో పేరెంట్స్ కి తెలియదు కానీ అక్కడ ఎంత సఫర్ అవుతున్నారో తెలియదు. మీరు చెప్తుంటే ఆ సఫర్ బెదిరించడం ఏంటండి? ఇట్స్ బిజినెస్ రైట్. ఇప్పుడు నేను అక్కడ నుంచి వెళ్ళిపోయానంటే నన్ను చూసి ఇంకోటి వస్తాడు, ఇంకోటి వెళ్ళిపోతా అంటాడు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏంటంటే, అక్కడ వెళ్ళిన వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి చేసి ఇంటికి నేను ఫారెన్లో ఉన్నాను డబ్బులు పంపించేద్దాం, దట్ వాజ్ ద హోల్ ఇంటెన్షన్. చెప్పినట్టు పంజాబీ వాళ్ళు వీళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. బికాజ్ వాళ్ళు ఈ బ్యాగేజ్ నుంచి రాలేదు. నేను వచ్చింది ఎక్కడి నుంచి, చదువుకొని ప్రాపర్గా ఒక జాబ్ చేస్తూ, కార్పొరేట్ జాబ్ చేస్తూ, నాకు అది సెట్ అవ్వట్లేదు. వాళ్ళు ఏంటి డైరెక్ట్ కాలేజ్ ఇంటర్మీడియట్ నుంచి వచ్చేసారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్కి నా లైఫ్ స్టైల్కి నాకు వాళ్ళకి ఒక 5-6 years గ్యాప్ ఉంది. ఆ మెచ్యూరిటీ కొంచెం డిఫరెంట్ ఉంది. సో ఇట్లా చెప్పాను అండ్ దేవర్ లైక్ వార్నింగ్ ఇచ్చారు, చింపేస్తాం, ఇక్కడ ఏదో చేసేస్తాం, నీకు పట్ట కూడా ఉండదు, మేమే పోలీసులో కంప్లైంట్ ఇస్తాం, నువ్వు పాస్పోర్ట్ లేకుండా వచ్చావు అని చెప్పి చేస్తాం. అది స్మార్ట్. అది లైక్ ఓకే, ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గినట్టు కొంచెం మూసుకొని ఉన్నాను. దెన్ ఐ కేమ్ రూమ్కి వచ్చాను, ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసుకున్నాను. నా ఫ్రెండ్ హెల్ప్ తోటి అక్కడ ఒక్కడు కొంచెం మంచిగా ఉన్నాడు. మొత్తం నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ జిరాక్స్ చేయించి పోస్ట్ చేశాను. ఎవరికి చెప్పకుండా ఫ్లైట్ పట్టేసుకొని వచ్చేసా. ఇంట్లో చెప్పా ఇట్లా ఉంది అంటే మా పేరెంట్స్ లైక్ మూసుకొని వచ్చేసాయి, ఏం అవసరం, డబ్బులు పోతే పోయినాయి, వీ కెన్ ఆన్. నాకు అప్పుడు అనిపించింది కోసమని వాళ్ళు బెదిరించారు. డబ్బుల కోసం కాదు, నేను వెళ్ళిపోతే నన్ను చూసి వేలు వెళ్ళిపోవచ్చు. సో వచ్చేసాను. ఐ వాజ్ ఫీలింగ్ బ్యాడ్. అరే ఇంట్లో ఇంత గొడవపడి వచ్చాను, వాళ్ళు వద్దంటున్నా కానీ వచ్చాను, ఇప్పుడు ముఖం ఎట్లా చూపించుకోవాలి అది ఒకటి ఉంటుంది కదా. బట్ పేరెంట్స్ వర్ లైక్ అవసరం లేదు, పైసలు పోతే పోయినాయి, మనం మళ్ళీ తెచ్చుకోవచ్చు, బట్ యు ఆర్ ఇంపార్టెంట్. అప్పుడు రియలైజ్ అయ్యా ఒక ఫ్యామిలీ, ఒక బాండ్ అనేది అప్పుడు కొంచెం స్టార్ట్ అయింది. ఐ కేమ్ బ్యాక్, పట్టించుకోలేదు, ఇంకా పంపించిందని మర్చిపోయా. 7 days తర్వాత కాల్ వచ్చింది ఫ్రమ్ న్యూజిలాండ్, వీళ్ళ నుంచే, కాలేజ్ వాళ్ళ నుంచి, ఇట్లా మీరు ఏదో కంప్లైంట్ ఇచ్చారంట కదా, మీ అకౌంట్ నెంబర్ పంపించండి, డబ్బులు పంపిస్తున్నాం. డబ్బులు వచ్చాయి, లైక్ మొత్తం కాలేదు, ఒక 80% వచ్చాయి. ఐ వాజ్ లైక్ ఓకే, హ్యాపీ. బట్ అక్కడ నుంచి రాగానే నా కార్పొరేట్ డాన్స్ ఇక్కడ మళ్ళీ హెల్ప్ అయింది. కార్పొరేట్ ఏదైతే వదిలేసానో బ్యాంక్ నుంచి మొత్తం ఉన్న సేవింగ్స్ అన్ని తీసేద్దామని చెప్పి బ్యాంక్కి వెళ్తే అక్కడ మా ఎండి ఉన్నారనమాట. అక్కడ హీ వాజ్ ఆల్సో హ్యావింగ్ సమ్ వర్క్. ఆయన నన్ను చూసాడు, ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్ళావంట అంటే ఇది జరిగిందంటే, హీ వాజ్ లైక్ ఇప్పుడు ఏం చేస్తున్నావు, జస్ట్ లుకింగ్ ఫర్ జాబ్ అంటే రేపు వచ్చేసాయి. వెళ్ళాను, నో ఇంటర్వ్యూ నథింగ్, మళ్ళీ సేమ్ జర్నీ. అదే ఓకే, ఒక ఆర్ట్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ద కంపెనీ వాజ్ సమ్ 10 to 12,000 ఎంప్లాయీస్. దాంట్లో ఆయన నన్ను పేరుతో పెట్టుకొని గుర్తుపడతాడనమాట. ఎండి అంత పెద్ద కంపెనీకి హీఈస్ క్లోజెస్ట్ టు కేటీఆర్ సార్ అప్పట్లో, తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు. బిజినెస్ ఇక్కడ స్టార్టప్స్ కావాలన్నప్పుడు హీ యూస్ టు మీట్ హిమ్. అంత పెద్ద పర్సనాలిటీ నన్ను పేరుతో బట్టి గుర్తుపెట్టుకోవడం అండ్ ఆయన నాకు రిఫర్ చేయడం, ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఇంకా అప్పుడు లోన్స్ అన్ని క్లియర్ అయ్యేదాకా చుప్చాప్ జాబ్ చేసుకున్నాను. బట్ మై ఇంట్రెస్ట్ వాజ్ ఇన్ ఫిల్మ్స్, సో ఏదో ఒకటి చేయాలి, ఇదైతే కాదు. దెన్ ఐ జాయిన్ థియేటర్, ఒక థియేటర్ గ్రూప్. బికాస్ నేను చాలామంది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, మీరు ఇందాక అడిగిన క్వశ్చన్, లైక్ కొత్తగా వస్తున్న వాళ్ళు నేను హీరోనే అయిపోతాను, నేను ఇది అయిపోతాను అనుకున్న వాళ్ళకి
మనం అద్దంలో ఒకళ్ళం ఉన్నప్పుడు అద్దం ముందు మాట్లాడుకునేటప్పుడు మనం కమల్ హాసన్ కంటే తోపు యాక్టర్ అయిపోతాం. బట్ రియల్గా కెమెరాని ఫేస్ చేసేటప్పుడు క్యూ మీద చేయాలి, 10 మంది ఉంటారు, పక్కన సౌండ్స్ వస్తూ ఉంటాయి, యాక్చువల్లీ వేరే యాక్టర్ ఉంటారు, నువ్వు ఉట్టి డైలాగ్ చెప్పడం కాదు, సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్. అవేం మనకు తెలియదు. అద్దం ముందులో ఇప్పుడు సినిమా చూసి అప్పటికి మనకు కాంటెక్స్ట్ తెలుసు, సినిమాలో ఆ సీన్ చూసేటప్పుడు ఓ డైలాగ్ ఏడవాలి, మనం ఏడ్చేస్తాం. సెట్లో అది ఉండదే, సెట్లో అప్పటిదాకా నువ్వు నవ్వుతూ ఉంటావు, ఎమోషనల్ వెళ్ళి అక్కడ చేయాలి. సో ఇవన్నీ నేర్చుకోవాలి. ఆల్ ఆర్ ఫీలింగ్ హీరోయిన్సే కదా. రీల్స్ ఎప్పుడైతే ఈ టిక్ టాక్ అది వచ్చిందంటే ఇంకా డైలాగే కదా, 4-5 సార్లు ఎవరు ఉండరు, మళ్ళీ దాన్ని డిలీట్ చేసి అప్లోడ్ చేసుకుంటాం. బట్ అక్కడే అయిపోతున్నారు కదా. ద రియాలిటీ ఇస్ దట్ మీరు రీల్స్ అప్లోడ్ చేస్తారు, ఏది చేస్తారు, బట్ దే ఆర్ లైక్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్, ఐ ఫీల్ లైక్ దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్. ట్రెండ్ వస్తుంది, వెళ్ళిపోతుంది. కరెక్ట్. సో అప్పుడు రీల్స్ ఉన్నాయి, దానికి ముందు టిక్ టాక్ ఉండేది, పోయింది. నా ఐ ఫీల్ రీల్స్ ఆల్సో, ఇన్స్టాగ్రామ్ కూడా పోతుంది కపుల్ ఆఫ్ ఇయర్స్లో, దట్స్ ఫర్ షూర్. బికాస్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద ట్రెండ్ ఇస్ గాన్. అందరికీ ఇప్పుడు ఇన్ఫర్మేటివ్ కావాలి, లైక్ దిస్ పోడ్కాస్ట్ అండ్ ఆల్. పీపుల్ ఆర్ స్మార్ట్ ఎనఫ్. అది జస్ట్ టైం పాసే, కెరీర్ కాదు అని అర్థమైపోతాం. సో రంజిత్ గారు, మీ స్టడీస్ అండ్ జాబ్ అని చూస్తుంటేనే ఎంత సారోఫుల్ జర్నీనో మీది. ఎలోన్గా ఎట్లయినా బాధపడుతూనో అది దాన్ని ఆనందంగా తీసుకొని మీరు జర్నీ స్టార్ట్ చేసుకున్నారు, మీ లైఫ్ జర్నీ, బికాస్ ఇట్స్ అ కెరియర్ ఫర్ యూ. సో ఆ కెరియర్ని ఎంతో కొంత దాన్ని అట్లా పక్కన పెట్టేసి మరి మూవీ ఫీల్డ్లోకి ఎప్పుడు వచ్చారు? అంటే ఇంతకు ముందు అన్నారు ఆడిషన్స్ ఇచ్చే వాళ్ళని నేను వచ్చి ఉదయ్ భాను గారిని చూసి, ఫస్ట్ చూసిందే ఉదయ్ భాను గారు నా మీరు టీవీలో ఫస్ట్ చూసింది ఉదయ్ భాను గారిని, అండ్ నా ఆడిషన్ చూసి ఉదయ్ భాను గారు క్లాస్ కొట్టారు. దట్ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్. అది నాకు ఇంకా గుర్తుంది అనమాట. ఏం చేశానో కూడా తెలియదు, గుర్తులేదు ఇప్పుడు. లేదు అంటే వాళ్ళ క్లాప్స్ నన్ను ఎందుకు కొట్టారు అని నాకు అర్థం కావట్లేదు. ఏం చేయమన్నారు, డైలాగ్ చెప్పమన్నారా? నథింగ్, అదేదో షో ఉండింది అనమాట. ఒక షో స్టార్ట్ అయింది, లైక్ యాక్టింగ్, డాన్స్, సింగింగ్ అన్ని కలిపి ఒక షో లాగా. నేను వెళ్ళింది యాక్చువల్లీ డాన్స్ కోసం. డాన్స్ దగ్గర లైన్ ఎక్కువ ఉంది, చాలా మంది నా ఏజ్ వాళ్ళు అందరూ, అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ 14-15 years, నిబ్బి బ్యాచ్ అనమాట. అందరూ డాన్స్ దగ్గర, అందరూ ఇంకా డాన్సర్లే. యాక్టింగ్ దగ్గర తక్కువ ఉంది. ఇక్కడ వెయిట్ చేసాడు, ఇక్కడ వెళ్ళిపోయా. అదే ర్యాండమ్ వెళ్ళిన తర్వాత నాకు ఏం తెలియదు, ఏం చేయాలో తెలియదు. కెమెరా ఇట్లా రన్ అవుతుంది, లోపల షివర్ అవుతుంది. ఫస్ట్ టైం కెమెరా ఫేసింగ్. ఏదైనా చేయాలంటే ఇటు తిరిగి, అమ్మా బాంబు వెళ్ళిందా, లిటరలీ బాంబు వెళ్ళిందా, పరిగెత్తు. దట్ వాజ్ మై డైలాగ్. చూసినాడు, నవ్వాడు. పక్కన ఉదయ్ భాను గారు, ఆమె కూడా నవ్వింది, క్లాప్స్ కొట్టింది. సరే అమ్మ, వాళ్ళకి తెలుసు వీడు నిబ్బా, ఇదే పెద్ద ఇది కాదు. దెన్ ఐ కేమ్ బ్యాక్, దాన్ని పెద్ద గొప్ప చెప్పుకుంటాను. అరే నా పర్ఫార్మెన్స్ క్లాప్స్ కొట్టారు, ఓకే ఏదో ఉంది అని అనుకొని. దెన్ యాక్చువల్లీ అల్లు అర్జున్ గారు వాజ్ ద మెయిన్ పాయింట్ ఐ సీరియస్లీ టుక్ యాక్టింగ్. ఓకే. ఇంటర్మీడియట్లోనే హాఫ్ డేస్ ఉండేవి మాకు. సో ఇంట్లో ఖాళీ కూర్చోవడం ఎందుకు, ఐ వాజ్ గుడ్ స్టూడెంట్, లైక్ ఐ యూస్ టు గెట్ 75 above అండ్ ఆల్. స్కూల్లో కూడా, ఇంటర్ కూడా. సో స్కూల్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, హాఫ్ డే స్కూల్ ఇంటర్మీడియట్ అయిపోయింది, తర్వాత కాలేజ్. ఇంట్లో కూర్చోవడం ఎందుకు అని చెప్పి నేను పార్ట్ టైం జాబ్స్ కోసం ఎతికాను అనమాట. దే వాజ్ నో ప్రెషర్, ఫ్యామిలీ నుంచి ఏం ప్రెషర్ లేదు. దే వర్ లైక్ చదువుకో గమ్మన, ఎందుకు ఇవన్నీ అందుకని. నేనేంటంటే వెళ్ళి ఖాళీగా ఎందుకు, నా పాకెట్ మనీ, మా ఇంట్లో పాకెట్ మనీ కల్చర్ లేదు. ఈవెన్ నౌ నో వన్ ఎంకరేజెస్ దట్. దే ఫీల్ బ్యాడ్, మనీ మేక్స్, కొంచెం సైడ్ ట్రాక్స్కి వెళ్తారు, వద్దు అని చెప్పి. సో నా కోసం కావాలి అని చెప్పి వెళ్ళాను. జాబ్ ఎతుకుతా ఉంటే లక్కీలీ ఒకరోజు మొత్తం తిరిగా, మన హైదరాబాద్ అంతా తిరిగితే దొరికింది జాబ్ ఒకటి. అసలు ఏం జాబ్ చేద్దాం అనుకున్నారు? తెలీదు, బట్ ఐ హ్యాడ్ మై ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు బాగుండింది అనమాట. రైట్ ఫ్రమ్ స్కూల్ డేస్ ఏదైనా చేసేద్దాం రెడీ, అంతే ఫిక్స్ అయిపోయాను అనమాట. అంటే ఇట్స్ నాట్ లైక్ వైట్ కాలర్ జాబ్ చేద్దాం, అదే ఫిక్స్. మరి ఏదో అదే కాకుండా వెళ్ళాను, తిరిగాను. పెద్ద పెద్ద ఉంటాయి కదా కార్పొరేట్ కంపెనీస్ లాగా, అక్కడికి వెళ్ళాను. వెక్టర్ ఆడియో వీడియో అని చెప్పేసి నాగార్జున సర్కిల్ దగ్గర మీకు ఈ చట్నీస్ ఉంది కదా, అదే బిల్డింగ్లో పక్కన ఒక పెద్ద, అప్పట్లో డివిడీస్, బ్లూరే ప్రింట్స్ వచ్చేవి 20 years బ్యాక్. సో ఆ కంపెనీలో అక్కడ దాంట్లో నాకు ఆఫీస్ రిసెప్షనిస్ట్ లాగా కూర్చోబెట్టారు అనమాట. ఇంగ్లీష్ వచ్చిన వాడికి హాయ్ హలో చెప్పాలి, మేనేజర్ వచ్చేదాకా మేనేజ్ చేయాలి, అంతే. ఆ టైంలో నాకు పార్ట్ టైం జస్ట్ 3 hours 4 hours ఉన్నందుకు 2500 ఇచ్చారు. వాళ్ళు ఏదో ఒకటి పనికి వస్తుంది కదా అన్నట్టు ఇంట్లో కూర్చొని వెళ్ళాను, చేస్తా ఉన్నాను. ఓకే, వన్ ఫైన్ డే అల్లు అర్జున్ గారు వాక్స్ ఇన్. ఇట్ వాజ్ వే బిఫోర్ దేశముద్రు. మంచి లాంగ్ హెయిర్, ఇది టైట్ టీషర్ట్, వైట్ టీషర్ట్, బ్లూ జీన్స్. ఐ స్టిల్ రిమెంబర్. ఇట్లా వాక్ కాగానే ఇట్లా స్లో మోషన్లో లేచా, చైర్ మీద నుంచి లేచి నోట్ చూస్తూ ఉన్నాను. హీ కమ్స్ అండ్ హీ వాజ్ లుకింగ్
ప్లాస్మా టీవీస్ టైం నేను చెప్తుంది. హీ వాంటెడ్ సమ్ స్పెసిఫికేషన్స్. వాళ్ళ మేనేజర్ వచ్చి మాట్లాడుతున్నాను అనమాట మా మేనేజర్ తోటి. నేనేంటి ఆఫీస్ రికార్డ్స్ తీసేసి ఆయనకి సైన్ అడిగాను అనమాట. నేను ఆలోచించలేదు ఏం చేస్తున్నాను, ఆఫీస్ రికార్డ్స్ అవి, పక్కన మేనేజర్ ఉన్నాడు. వస్తే సైన్ అడుగుతున్నారు ఏంట్రా బాబు అనుకుని ఉంటాడు. ఆ మేనేజర్ ఏమో ఇక్కడ అతను కాదనమాట, హీఈస్ ఏ మలయాళీ గై. ఓకే. అప్పటికి ఇంకా అల్లు అర్జున్ గారు మలయాళంలో ఇంకా అంత ఇది కాలేదు, అండ్ హీఈస్ నాట్ ఇంటూ ఫిల్మ్స్. సో తెలియదు ఎవరు ఏంటని. నేను వెళ్ళాను, సైన్ ఇచ్చాను, ఆయన సైన్ పెట్టాడు, లవ్ యూ అది అని చెప్పేసి పెట్టాడు, తీసుకున్నాను, వెళ్ళిపోయాడు. దాని తర్వాత నన్ను అడుగుతున్నాను అనమాట మేనేజర్, ఎవరు అతను సార్, నా హీరో సార్, పెద్ద హీరో సార్, అది సార్ ఇది సార్, నేను చెప్తాను. ఓకే అలాగా అక్కడికి అయిపోయింది మ్యాటర్. బట్ దెన్ ఇంటికి వెళ్ళిన తర్వాత రియలైజ్ అయ్యా, ఐ డోంట్ నో అల్లు అర్జున్ గారు పర్సనల్లీ, తెలియదు. జస్ట్ సినిమాలు చూస్తాను, పాటలు వింటాను. ఆయన ఎవరో వస్తే నేను ఆఫీస్ రికార్డ్స్ తీసి ఇస్తున్నాను, దట్ మీన్స్ దర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్ యాక్టర్ అనేవాళ్ళు. దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్, ఒక పెద్ద కంపెనీ పెట్టిన ఎవరైనా పర్సన్ వెళ్తున్నాడు, ఆ కంపెనీలో పనిచేసే అతను విజ్ చేయడేమో, కానీ అదే ఒక సీరియల్లోనో సినిమాలో కనిపించి ఒక సైడ్ యాక్టర్ కూడా ఎవరైనా వెళ్తుంటే హాయ్ అన్న ఒక ఫోటో. అప్పుడు అర్థమైంది ఒక యాక్టర్కి, ఒక ఆర్టిస్ట్కి, ఒక సెలబ్రిటీకి ఉండే వాల్యూ ఏంటి అని చెప్పేసి. సో దెన్ అక్కడ కొంచెం ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది, అండ్ ఇట్ వెంట్ ఆన్ టిల్ అప్పుడప్పుడు వస్తున్నాయి ఆన్ అండ్ ఆఫ్. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ ఉండింది, బట్ వెన్ దిస్ థింగ్ స్టార్టెడ్, లైక్ జాబ్ చేస్తున్నప్పుడు డ్యాన్స్ అయితే కాదు, బికాస్ లాంగ్ రన్లో పనికిరాదు, మన బాడీ ఎలా ఉంటుందో మనకు తెలుసు, ఎప్పుడు ఏది తిరిగితే ఎప్పుడు అయితే సాటిస్ఫాక్షన్ లేదు. సో ఒకసారి రాయేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాను, రాయేసాను. అండ్ మై బ్యాచ్మేట్స్ ఇన్ థియేటర్ వేర్ ఫరియా అబ్దుల్లా, అదే చిట్టి, జాతిరత్నాలు చిట్టి, తను, అండ్ మయాంక్ అగర్వాల్, మేమందరం కూడా సేమ్ బ్యాచ్ నుంచి వచ్చాం. ఓకే. నా ప్రీవియస్ బ్యాచ్ అంటే నా సీనియర్ వచ్చేసి ప్రియదర్శి గారు, అభయ్ గోమట్టం, వీళ్ళందరూ ఉండేవాళ్ళు మీతోని. డౌన్ టు ఎర్త్. అసలు అప్పుడు ఎవరి స్టార్లు కాదు కదా, అందరూ మామూలు అంతే. అట్లా స్టార్ట్ అయింది. ఇంకా థియేటర్ చేశాను, జనాల నుంచి అప్రిషియేషన్ వచ్చింది. ఇన్ని రోజులు డాన్స్కి వచ్చింది, ఇప్పుడు దీనికి కూడా వచ్చేసరికి ఫస్ట్ పర్ఫార్మెన్స్ తర్వాతనే నాకు క్లాప్స్ వచ్చాయి. అర్థమైపోయింది, ఓకే ఐఎమ్ గుడ్, ఇప్పుడు చేయొచ్చు. బట్ ఇట్ వెంట్ ఆన్ టిల్ 4-5 years. అది చేసిన తర్వాత కూడా 4-5 years జాబ్ చేస్తూ ఇది చేస్తూ ఉన్నాను. టర్నింగ్ పాయింట్ వాజ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెట్టారనమాట. యూస్ టు మేక్ షార్ట్ ఫిల్మ్స్ ఆన్ మై ఓన్. నేనే రాసుకొని ఏదో 0 budget ఫిల్మ్స్ అనమాట, ఫ్రెండ్స్ బ్యాచ్లను పట్టేసుకొని పెడదాం. అలా చేస్తూ ఒకరోజు షార్ట్ ఫిల్మ్ ఏదో చేసాము, అండ్ టైమింగ్లీ వాళ్ళు కూడా ఒక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెట్టారు. మేము వేసాం రాయి. వి వాన్ ఆల్ ద అవార్డ్స్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అన్ని. వాట్స్ ద స్టోరీ ఇంతకీ? డిస్క్రిమినేషన్. ఇట్స్ లైక్ ఒక ముస్లిం అనే పర్సన్ జస్ట్ బికాస్ ఆఫ్ హిజ్ నేమ్ అతన్ని టెర్రరిస్ట్ అని చెప్పేసి బ్లాక్ చేసేసి పోలీసు వాళ్ళు ఇంటర్గేషన్ చేస్తారనమాట. అండ్ ద టైటిల్ ఇస్ మై నేమ్ ఇస్ ఖాన్ అండ్ ఐఎమ్ నాట్ ఎ టెర్రరిస్ట్. అది షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కాకముందు మేము చేసాం. 6 months నుంచి మా దగ్గర ఉంది, పెట్టట్లేదు. ఇది వచ్చింది, ఓకే ఇది మనకు సేమ్ రిలేట్ అవుతుందో వేసేద్దాం. రాయేసాం అన్నీ. మేబీ ఒకటి ఉంటుంది కదా, పవర్ ఆర్ సంథింగ్, మనం అనుకున్నది టైమింగ్కి జరుగుతుందని. ఇట్ జస్ట్ హ్యాపెన్ లైక్ దట్. అండ్ అది జరిగింది, విన్ అయ్యాము. తరుణ్ భాస్కర్ గారు, మెర్లపాక్ గాంధీ, సుజిత్ గారు, వీళ్ళందరూ దానికి జ్యూరీ మెంబర్స్. మై ఇంటెన్షన్ వాజ్ వాళ్ళ కళ్ళలో పడితే ఆ వీడెవడో చేస్తున్నాడు, వీడికి ఒక రోల్ ఇద్దాం. దట్ వాజ్ మై ఓన్ ఇంటెన్షన్. విన్ అవ్వాలన్న కాన్సెప్ట్ లేదు, ఎందుకంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు వస్తారేమో, ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చేస్తారు, మనకేడ వస్తుందని. మేము 0 budget, మళ్ళీ మాకు డబ్బులు కూడా లేవు. కొంతమంది 2 లక్షలు 3 లక్షలు పెట్టి షార్ట్ ఫిల్మ్ చేశారంట అక్కడికి. మేము షాక్, ఓకే ఇంత కూడా పెడతారా దీనికి, మాకు 2,000 ఇస్తే మేము చేసుకుంటాం కదా. దట్ వాజ్ మై ఓన్ పాయింట్. మొత్తం మీరే ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి యాక్టర్స్. మా ప్రొడ్యూసర్ ఏం లేదు, తినడానికి తిండి ఆ రోజుకి, రావడానికి పోవడానికి అంతే. సో అది చేసాము, విన్ అయ్యాము. అండ్ తరుణ్ భాస్కర్ గారి కాంటాక్ట్ దొరికింది. హీ దెన్ గేవ్ మీ ఛాన్స్ ఇన్ హిజ్ వెబ్ సిరీస్. బీటెక్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది. దట్ వాజ్ మై ఫస్ట్ బిగ్ ప్రొడక్షన్లో చేయడం, సురేష్ ప్రొడక్షన్స్ అండ్ వీల ప్రొడక్షన్. ఈవెన్ ఈ నగరానికి ఏమైంది, అభయ్ గోమట్టం గారి రోల్కి పిలిచారు. ఐ ఆడిషన్ ఫర్ దట్, బట్ ఇంకా వేరే వేరే విషయాలు అండ్ ఆల్సో ఇట్ హ్యాపెన్. బట్ ఇట్ వాస్ గుడ్. అక్కడ నుంచి ఎట్లా అనిపించింది తరుణ్ భాస్కర్ గారితో వర్కింగ్ అండ్ వెబ్ సిరీస్? హీఈస్ డౌన్. అప్పటికి కూడా వీళ్ళెవ్వరు కూడా అసలు ఏం పెట్టుకోరనమాట. నేను సెట్ మీదకి వెళ్ళిన తర్వాత ఎవ్రీవన్ ఇస్ లైక్ ఏం బ్రో ఎట్లా ఉన్నారు, ఇదే ఉంటుంది అనమాట మనకి. మీకు ఆ హ్యాపీనెస్ కానీ, ఎస్ ఐ వాజ్ నేను వర్క్ చేస్తున్నాను, ఇదేనా నా డ్రీమ్, మేబీ ఇందులో అయినా నేను సక్సెస్ అవుతాను, అప్పుడైనా అనిపించిందా మీకు? అప్పుడు కూడా ఏదో జస్ట్ రాయడం కోసమే వెళ్ళారు అంత వెళ్తుంది. కాకపోతే జాబ్ మానేశాను. టిల్ దెన్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ గుడ్ శాలరీ. అప్పటికి
మంచిగా ఇంటికి వస్తుంది అంతా ఉంది. నేనేంటంటే ఒక 2 years బ్రేక్ తీసుకుందాం, లెట్స్ సీ, నాకు ఎట్లాగో ఎడ్యుకేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, 2 years బ్రేక్ తీసుకుందాం, ఫుల్ టైం ఇచ్చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చి నైట్ షిఫ్ట్ చేసి, లేదంటే పొద్దున్న షూట్స్ ఉంది, లేదు ఆడిషన్ వెళ్ళాలంటే అవ్వట్లేదు. సో ఇవన్నీ ఎందుకు, 2 years బ్రేక్ తీసుకొని చూద్దాం. ఎవ్వరికి డబ్బులు ఇవ్వకుండా, ఏ రికమెండేషన్ లేకుండా, ఎట్లా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేకుండా లెట్స్ ట్రై నా ఓన్ ఆడిషన్స్ త్రూ. ఒకవేళ ఒక్కటి వచ్చినా కానీ దట్ మీన్స్ నాకు ఉంది అంతే. దట్ వాజ్ మై హోల్ పాయింట్. 1 year ఇంట్లో కూర్చున్నాను, ఏం లేదు, ఇంట్లో తిట్టడాలు స్టార్ట్ అయ్యాయి. ఐ వాజ్ 28 or సంథింగ్. పెళ్ళి ఏజ్ వచ్చింది, ఇప్పుడు జాబ్ మానేసావు, ఎవరు చేసుకుంటారు అండ్ ఆల్. నాది సీక్రెట్గా నాది రిలేషన్షిప్ నడుస్తుంది, నవ్ మై వైఫ్. అది ఎవరికి తెలీదు, ఐ వాజ్ సో సీక్రెటివ్. సేమ్ లైక్ బొమ్మరిల్లు కదా, ఓకే, 2 మాత్రం నా ఇష్టం, జాబ్ పెళ్ళి, మిగతా అంతా డాడీ. ఇప్పుడు కూడా నా పరిస్థితి అదే, మా డాడీ ముందు మాట్లాడాలంటే కొంచెం నాకు ఇప్పుడు కూడా రాదు. సో సింపుల్ అది. చేస్తూ ఉన్నాను. 1 year అయిపోయింది, 1.5 year అయిపోయింది. దెన్ ఆల్మోస్ట్ లైక్ ఐ వాజ్ లైక్ ఇన్ డిప్రెషన్ స్టేజ్. దాని డిప్రెషన్ అంటారని కూడా తెలియదు అప్పటికి. అవసరమా ఇది, ఇంత వర్స్ట్ సిచ్యువేషన్ అంటే కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినాయి. బీ ఫ్రమ్ రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ. డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బులు లేనప్పుడు అంటే ఎట్లా ఉందంటే సమాజం, మన ఇంట్లో మనం ఏం చేసుకుంటున్నామో ఎవరికి అనవసరం, పక్కింటి వాళ్ళకే మన ఏం జరుగుతుంది, చదువుతున్నావా, పెళ్ళి ఎప్పుడు, ఇక ఇదే ఉంటది మనకి. బిగ్ బాస్ షో ఇంత సక్సెస్ఫుల్ గా నడుస్తుంటది బికాస్ ఎవ్రీ వన్ వాంట్స్ అదర్స్ ఎలా ఉంటారో చూడడానికి అని. సో అది చేస్తా ఉంటే ఇంకా ఇలా జరగట్లేదు, ఏం కావట్లేదు, ఆడిషన్స్ నుంచి ఏం రెస్పాన్స్ రావట్లేదు. సో ఐ థాట్ ఇంకా అయిపోయిందా, వదిలేద్దామా అనుకున్న టైంలో ఫ్రస్ట్రేషన్, లైక్ లిటరలీ ఇంకా వదిలేద్దాం. ఐ మీన్ అటు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, ఇటు థియేటర్ ఆర్టిస్ట్ సపోర్ట్స్ కానీ ఏం లేదు ఇంకా. ఎవ్రీ వన్ ఈజ్ ఆన్ దేర్ ఓన్ జర్నీ. థియేటర్లో కూడా ఇప్పుడు నేను యాక్టర్, వాళ్ళు యాక్టర్లు, వాళ్ళు ఎవరు ఏం చేయలేదు. అప్రోచ్ ఇప్పుడు మనం ఏదో చెయ్యాలి అని ఇక్కడ కూర్చుంటే కాదు కదా, యూ నీడ్ టు గో సమ్వేర్, యూ నీడ్ టు మీట్ సమ్వన్. ఐ డిడ్. అవి జరుగుతూ ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఎవరైనా పిలిచారు వెళ్తున్నాను, ఆడిషన్ ఇస్తున్నాను, లేదంటే ఎవరైనా పిలిచారు మీటింగ్ అంటున్నారు, అది వెళ్తున్నాను. అక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా జరిగాయి, ఇది కూడా జరిగింది. అదే చెప్తా ఉన్నాను. ఏంటంటే వన్ వెల్ నోన్ యాక్టర్, ఇప్పుడు ఆయనను చూస్తే గుర్తుపడతారు. ఆయన చాలా సినిమాల్లో, లైక్ 10 సినిమాలు ఉంటే 5 సినిమాలు ఆయన ఉంటారు, అది కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తారు. ఆయన పేరు చెప్పకూడదు. ఆయన ఏంటంటే ఒకరోజు వాళ్ళ బార్కి పిలిచారనమాట, మధుశాల వైన్స్ అని చెప్పేసి. నేను పనిచేసే సోమాజిగూడలో. నా ఫ్రెండ్ని పట్టుకొని, అరే మా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, ఇట్లా ఒక యాక్టర్ ఉన్నాడు కదా, ఆయన పిలుస్తున్నారని. వెళ్ళాను, వెల్ ఎస్టాబ్లిష్డ్ అప్పటికి. కూర్చోబెట్టి అడుగుతున్నారు, ఆయన ఏదో ఆర్డర్ చేసుకున్నారు. ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ డ్రింక్. సో వీళ్ళు కూర్చొని తాగుతున్నారు, ఇదంతా చేస్తున్నారు. నేను ఏం చేస్తాను సార్, నేను యాక్టింగ్ చేస్తాను, ఇది చేస్తాను. అది కాదు, ఇంకేం చేస్తావు. ఆల్మోస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్ వెళ్ళింది. నాకు అర్థం కావట్లేదు, ఇంకేం చేయాలి. నేను కష్టపడతాను సార్, అది చేస్తాను, ఇదంతా కాదు. నువ్వు నాకు ఒక 5 లక్షలు డైరెక్ట్ ఫిగర్, 5 లక్షలు మనం ఒక అగ్రిమెంట్ రాసుకుందాం, నేను నీకు ఛాన్స్ ఇప్పించేస్తాను, నాకు ఆయన తెలుసు, ఈయన తెలుసు, వాళ్ళ సినిమాలో నేను ఇప్పించేస్తాను. అక్కడ ఏం చెప్పాలో అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ప్లేస్ నాది కాదు, తాగున్నారు. పక్కన నుండి చూసా, ఇంకొకసారి లైఫ్లో నేను కలిస్తే నేను చెప్తా కొట్టు అన్నట్టు వాడికి ఎక్స్ప్రెషన్ ఇచ్చా. డబ్బులు కట్టా, నేనే కట్టాలి, వాళ్ళు తాగిన దానికి కట్టి వెళ్ళా. ఆయన నా నెంబర్ తీసుకున్నారు. నేను అనుకున్నా రాత్రిలో మర్చిపోతాడులే, నెక్స్ట్ డే రమ్మని అనమాట. నెక్స్ట్ డే వచ్చి నాకు ఇక్కడ కలువు అది అని. నేను లైట్ తీసుకున్నా, ఆయన నన్ను ఎందుకు కాల్ చేశారు. సో హి ఈస్ ఎ ఫేమస్ డైరెక్టర్, ఫేమస్ యాక్టర్. ఆయన అంటే ఏమనుకోవచ్చు, మిడ్ ఏజ్ అనుకోవచ్చా, ఓల్డా? ఫాదర్ రోల్స్ చేస్తూ ఉంటారు. ఫాదర్ నెగిటివ్ రోల్స్ చేస్తే కొంచెం మీరు చూస్తే గుర్తుపడిపోతారు. ఆయన సినిమాలు వెల్ ఎస్టాబ్లిష్డ్ అనమాట. ఆయన పేరు మీద కూడా కొంచెం ఆయనని ప్యాడింగ్ ఆర్టిస్ట్లా పెట్టేసుకొని సినిమాలు చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నారు. అరే ఈయన నాకు ఫోన్ చేయడం ఏంటి, ఇది అని. మళ్ళీ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లలో మంచి నీతి పెట్టే క్యాండిడేట్ అనమాట. అన్నీ ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి. ఐ డోంట్ నో అది రెగ్యులర్ జరిగిందా, అందరికి జరిగిందా అని చెప్పలేము, కానీ బట్ నా ఎక్స్పీరియన్స్ నిజం రంజిత్ గారు, ఇట్స్ హ్యాపెనింగ్ టు. అంటే బయట చెప్పుకోవడానికి పిక్చర్ వేరు ఉంటుంది, కానీ పర్సనల్గా కలిసినప్పుడు వేరు ఉంటుంది. అలా కన్నడ కిషోర్ గారితో షీ చేస్తున్నప్పుడు కంప్లీట్ వేరు ఉంది అది. దట్ ఎక్స్పీరియన్స్ ఇస్ లైక్ ఆయన సినిమాలో ఈయన కాదు, ఈయన కన్నడ కిషోర్ గారు మన చాలా సినిమాలు మీరు చూసి ఉంటారు. బన్నీ సినిమాలో విలన్ గుండు ఉంటుంది, షీలో విలన్. ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ అంటే ఆయనకు అసిస్టెంట్ లేడు. సో హీఈస్ సో ఫేమస్, అన్ని లాంగ్వేజ్లో చేశారు, సౌత్ అండ్ ఇప్పుడు హిందీలో. హీఈస్ ద మెయిన్ విలన్ ఆఫ్ దట్ సిరీస్.
ఆయనకి అసిస్టెంట్ లేడు, ఈ హడావిడి లేదు, నాకు వ్యానిటీ కావాలని లేదు, ఏం లేదు. ఇవాళ రేపు నేను చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన వాళ్ళు నాకు వ్యానిటీ ఉంటే వస్తాను, ఇది బాస్ సీరియస్లీ నువ్వు ఎందుకు వస్తున్నావు అక్కడికి? మళ్ళీ వ్యానిటీ అంటే ఏముండదు, ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చోవడమే. అది జనాలకు అర్థం కాదు. వెళ్ళి ఒక్కడి రూమ్లో కూర్చుంటే ఏం బాగుంటుంది, దాని బదులు నువ్వు బయట వెళ్ళు, ఎవడొకడు కలుస్తాడు, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. యూ గెట్ టు నో అబౌట్ క్యారెక్టర్స్. సో రంజిత్ గారు మనం ఒక వేలో వెళ్తున్నాం, సో ఇక్కడ ఒక 5 లక్షలు కట్టమన్నాడు. సారీ, నిజంగా అదే మీ ప్లేస్ లో ఒక అమ్మాయి ఉంటే యూ నో వాట్ హీ వుడ్ ఆస్క్. అండ్ ఆయనకి పడ్డాయంట కూడా బయట, ఇట్లాంటి పని చేస్తే ఒక షూటింగ్ సెట్లో ఎవరో అతన్ని ఫోటో అడిగితే మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారో పంపిస్తావా, ఎలా ఉంటుందండి? ఇలాంటి వాళ్ళు యాక్టర్ల పరువు తీయడం, సినిమా ఇండస్ట్రీ పరువు తీయడం అంటే ఇలాంటి వాళ్ళు. నాకు రీసెంట్గా చెప్పారు, మా ఫ్రెండ్ ఆ సినిమాలో చేస్తున్నారు అనమాట, ఏదో బయట అవుట్డోర్ చేస్తున్నారు ఊర్లో. ఈయన ఫెమిలియర్ ఫేస్ కాబట్టి ఆ ఊరిలో కొంతమంది వచ్చి ఫోటో 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 అంటే అది అడగడమ్మా, వెళ్ళి మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారో వాడు చెప్పాడు, మా అక్క అది ఎలా ఉంటుంది పంపిస్తుంది. అసలే ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఒక టాక్ ఆల్రెడీ ఉంటుంది, ఇట్లాంటి క్యారెక్టర్స్ మనం. ఇంకోటి ఏంటంటే ఊర్లో జనాలు మామూలుగా ఉంటారు, అది మనోడికి అర్థం కాలేదేమో. షూటింగ్ అంతా ఆపిచ్చేసి ఊరోళ్ళు అందరూ వచ్చి ఆడిని ఇవ్వండి మాకు తన్నాల్సిందే. మొత్తం అందరూ వచ్చి కాలు పట్టుకొని వాడితో సారీ చెప్పించిన తర్వాత ఎందుకు అవసరమా ఇలాంటిది, నీకు ఒక రెస్పెక్ట్ ఉంది, యూ ఇదర్ క్యారీ ఇట్. లేదంటే నువ్వు నీ అంతగా అంటే నువ్వు యూ జస్ట్ నీ సర్కిల్లో పర్సనల్గా నువ్వు ఏమైనా చేసుకో, బట్ వాట్ యూ డూ ఆన్ పబ్లిక్లో. ఇప్పుడు అందరి ముందు ఏమైపోయింది విలేజ్లో సినిమా వాళ్ళు అంటే ఇది. దట్ వాజ్ ద ఇంప్రెషన్ మై ఫ్యామిలీ ఆల్సో హ్యాడ్ ఆన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, బికాజ్ మేము కృష్ణనగర్కి 95 తర్వాత మొత్తం అంతా బ్యాచ్ వచ్చేసారు కదా, ఆ ఏరియా మొత్తం మీకు తెలిసే ఉంటుంది, అందరు జూనియర్స్ అండ్ అందరు డాన్సర్స్ అండ్ ఆల్, వాళ్ళకి సర్వైవల్ చాలా కష్టం. సో దే యూస్ టు టేక్ రాంగ్ పార్ట్స్, అండ్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ అలాంటి వాళ్ళు మా గలీలో ఎక్కువ ఉండేవాళ్ళు. ఏముంది, ఛాన్స్ ఇస్తాడు, సినిమాలో ఉంటున్నాడు, పోతే పోయిన 5 లక్షలు మనం ఏమో. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏదైనా సరే ఛాన్స్ కోసమే అన్ని. ఛాన్స్ కోసం ఇప్పుడు చాలా మంది తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు, ఇప్పుడు నా ప్లేస్లో ఎవరైనా కొత్త అమ్మాయి కాకుండా అబ్బాయి ఉన్నా కానీ నమ్మేసేవాడేమో, నిజంగా ఇచ్చేసేవాడేమో, అతను కూడా ఇచ్చేవాడేమో. ఏంటి ఆ సినిమాలో 4-5 వెనక నిలబెట్టేది, యాజ్ ప్రామిస్డ్ అతను ఇచ్చాడు, బట్ ఇట్ వాజ్ నాట్ వర్తీ, రైట్? సో విన్నారా పోనీ ఈ క్యారెక్టర్ అనేవాడు డబ్బులు తీసుకుని అయినా కరెక్ట్ గా పనిచేశాడు అని, ఎవరికైనా ఛాన్సెస్ ఇప్పించాడు పోనీ అని? నో, నాట్ యట్. కాకపోతే అతను ఇప్పుడు ఎలా చేస్తున్నాడంటే, నేను ఒక యాక్టర్స్ మేనేజ్ చేస్తున్నాను అని చెప్పుకొని తిరుగుతున్నాడంట, ఓన్లీ న్యూ కమర్స్ని. బట్ ఐ డోంట్ థింక్ అది కరెక్ట్, ఎందుకంటే ఇప్పటిదాకా నాకు తెలిసిన వాళ్ళైతే ఎవరు రాలేదు. సో ఆల్ బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ అని మంచిదే అయిపోయింది కదా, బ్యాడ్ ముందే వెళ్ళిపోతే ఇప్పుడు అంతా లైక్ ఇప్పుడు నేను చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు పడి 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 చివరికి లేచారు సరా, అట్లా అనిపిస్తుంది. పడి 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 ఇంకెప్పుడండి సక్సెస్ చూసింది మీరు? సో అక్కడి నుంచి దెన్ వాట్ హ్యాపెండ్? సరే ఇలాంటి వాళ్ళతో పట్టుకున్నా వేస్టే మనకి. ఇవన్నీ వదిలేశాను. నెక్స్ట్ అతను కాల్ బ్లాక్ చేశాను, ఎంత అయిపోయింది. దెన్ అదే చెప్తున్నాను, 2 years కూర్చుంటే 1.5 year దాకా ఏం రాలేదు. డిస్రెస్పెక్ట్ ఇంట్లో నుంచి కూడా బయట నుంచి కూడా అంతా కూడా తిండి దండగా ఆ టైప్కి వెళ్ళిపోయింది. అప్పటి వరకు ఆ టైంలో మరి ఇప్పుడు వరకు స్ట్రాంగ్ గా ఉన్న పర్సన్ ఈ కెరియర్ ఇట్లా అంటే పీక్ స్టేజ్ అనుకోవచ్చు. 28-29 అంటే పీక్ స్టేజ్. అటు మ్యారేజ్ సెటిల్ అంటారు, సెటిల్ అయిపోయి ఇంకా మ్యారేజ్ ఏజ్ అనమాట. ఇంకా మీకు బాధ అనిపించలేదు ఆ టైం అన్నా? లేదు ఏదో ఒకటి చేద్దాము. ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ ఇంకా మళ్ళీ బ్యాక్ వెళ్ళాలన్న ఇంటెన్షన్ అయితే లేదు. జాబ్ చేద్దామని, డబ్బులు లేవు, బిజినెస్ చేసుకుందాం అన్న, కానీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కూడా రాదు. ఆబ్వియస్లీ వాళ్ళవి ఉంటాయి, నా తర్వాత మా చెల్లి ఉంది, మా తమ్ముడు ఉన్నారు, ఈవెన్ దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దెమ్ ఆల్సో, రైట్? ఇంకా ఒకనొక పాయింట్లో ఎంత ఇది వెళ్ళిపోయిందంటే, షుడ్ ఐ ఎండ్ ఎవ్రీథింగ్? ఎండ్ ఎవ్రీథింగ్ మీన్స్ యువర్ లైఫ్ టు కైండ్ ఆఫ్ ఆ కైండ్ వెళ్ళిపోయింది. మరి యు నో వెన్ యు ఆర్ స్టక్ ఇన్ అ డార్క్ రూమ్, డార్క్ ఫేస్, అదే డిప్రెషన్ అంటారు కదా. వెన్ యూ డోంట్ నో వేర్ టు గో, ఏం చేసినా కానీ కుదరట్లేదు. అండ్ దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఫ్రమ్ మై పాయింట్. ఎవరు కూడా నన్ను నీ యాక్టింగ్ బాగాలేదని ఎవరు అట్లా, దెర్ ఈస్ సంథింగ్ మిస్సింగ్ విచ్ ఐ డోంట్ హ్యావ్ ఇట్ కంట్రోల్. అప్పుడు నేనేం చేయాలి? సో 2 years అయిపోతుంది ఆల్మోస్ట్, ఇంకేం చేయాలో తెలియదు. ఇంకా అప్పటికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఐ మీన్ నా వైఫ్ ఇప్పుడు. షీ సో సపోర్టివ్, కనీసం ఆ సపోర్ట్ అయినా ఉంది. కానీ ఆమెతో కూడా ఏమని చెప్పాలి? రోజు ఏడుస్తూ ఏమని చెప్పాలి నాకు? అది కూడా ఆమె కూడా ఏం చెప్తుంది? సో ఒకరోజు ఇట్లా ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఈ మధ్య టైంలో సైనా వచ్చింది నాకు. ఇక్కడ ఎదుగుతుంటే, ఇక్కడ కాదు ముంబై అని చెప్పి డైరెక్ట్ నాకు ముంబై నుంచి కాల్ వచ్చింది.
అండ్ ఇట్ హ్యాపెన్ అన్ఫార్చునేట్లీ జస్ట్ బై ఛాన్స్ అనాలా లక్ అని తెలియదు. ఇక్కడే నాకు ఎవడు బిఫోర్ దట్ ఏమైనా మోడలింగ్ కానీ యువర్ ప్రొఫైల్ సమ్వేర్ ఎల్స్ అట్లా వెళ్ళడం, సో అదేం లేదు. నథింగ్. ఫొటోస్ నేను ఫేస్బుక్లో ఇవి మామూలు మన టిపికల్ ఫొటోస్ షూట్స్ చేయించుకొని మా ఫ్రెండ్స్ తోటే ఫేస్బుక్లో పోస్ట్ వచ్చేవి అనమాట, కాస్టింగ్ కాల్స్. మన దగ్గర లేనిది తెలుగులో, బాలీవుడ్లో హాలీవుడ్లో ఉన్నది కాస్టింగ్ డిపార్ట్మెంట్స్. అది కానీ మన దగ్గర వస్తే మీరు ఇప్పుడు చూస్తున్న కృష్ణనగర్లో సగం మంది ఇండస్ట్రీలో కనిపిస్తారు. కాస్టింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, దీని మీద మనం మాట్లాడుకోవాలి. కాస్టింగ్ ఏజెన్సీస్ అంటే మన ముఖేష్ చాబ్రా కాస్టింగ్ ఏజెన్సీ అని ఒకటి ఉంది, అండ్ షాను శర్మ, యష్ శర్మ, వీళ్ళందరూ ఏంటంటే రెప్యూటెడ్ కాస్టింగ్ డైరెక్టర్స్. వాళ్ళు ఒక సినిమాని తీసుకొని దాంట్లో ఏ క్యారెక్టర్స్ కావాలి అంటే లీడ్ వదిలేసి, మెయిన్ స్టార్స్ని వదిలేసి మిగతా అన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్ని వీళ్ళు చేస్తారనమాట. సో వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు, మేము ఒక సినిమా తీస్తున్నాము, మాకు తెలుగు మాట్లాడే 35 నుంచి 50 సంవత్సరాల్లో ఉండే ఒక వ్యక్తి కావాలి అని చెప్పేసి పెట్టారు. నాకు అప్పుడు 28, 35 నుంచి 50 కావాలి, ముంబైలో ఉండాలి, మళ్ళీ నేను హైదరాబాద్లో ఉన్నాను. రాయేసి అక్కడ కూడా ఫొటోస్ పంపించాను, అంటే అది కూడా మళ్ళీ హైఫై మోడలింగ్ ఫొటోస్ కాదు, జస్ట్ నార్మల్ మా ఫ్రెండ్స్ ఎలా తీస్తారు ఆ ఫొటోస్ పంపించా. ఒక ఆడిషన్ పంపించాను, అది తెలుగులో కొంచెం ఒక ఆడిషన్ అంటే అది పంపించాను. ఎక్స్పెక్ట్ లేదు, జస్ట్ రాయేసి వదిలేసా, పట్టించుకోలేదు దాని గురించి. ఆఫ్టర్ 1 month నేను వేరే ఏదో షూట్ చేస్తానంటే నాకు కాల్ వచ్చింది, దట్ మేము ముంబై నుంచి కాల్ చేస్తున్నాము, ఇట్లా కెన్ యూ కమ్ ఫర్ ఆడిషన్. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటానండి. ఓకే, నేను మీకు స్క్రిప్ట్ పంపిస్తాను, మీరు ఫోన్లో రికార్డ్ చేసి పంపాను. నిజంగానే జరుగుతుందా ఏదైనా వెళ్ళాను, చేశాను ఇమీడియట్లీ. ఇప్పుడు ఏంటంటే ఒకటి నేను ఇక్కడ చూస్తున్న ఆడియన్స్ ఎవరైతే యాక్టర్స్ కావాలనుకున్నారో వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే, మీరు ఇట్లా ఆడిషన్ కాల్స్ ఏదైనా వస్తే ట్రై టు స్టాండ్ అవుట్ ఫ్రమ్ ద క్రౌడ్. సైనా రావడానికి నాకు మెయిన్ రీజన్ అది. ఇప్పుడు నాకు అతను స్క్రిప్ట్ పంపించాడు, నేను ఏం చేయాలి, స్క్రిప్ట్ చూసుకొని డైలాగ్స్ చూసుకొని బాగా యాక్టింగ్ ఒక రూమ్లో చేసుకొని పంపించచ్చు. బట్ వాట్ ఐ డిడ్ ఇస్ ఆ సీన్ మొత్తం చదివాను నేను. సీన్ మొత్తం చదివి ఒక సినిమా తీస్తే ఎలా తీస్తారు, ఆ సీన్ లిటరల్లీ సినిమాలో ఎలా తీస్తారు అని చెప్పేసి నాకు అప్పటికి కొంచెం డైరెక్షన్ ఉంది కాబట్టి నేను ఏం చేశాను, లిటరల్లీ సీన్ చేశాను కంప్లీట్లీ. నా డైలాగ్ పార్ట్ కాకుండా స్టార్ట్ టు ఎండ్ దాకా వేరే యాక్టర్లను పెట్టేసి, వేరే యాక్టర్లని అంటే యాక్టర్లు ఇన్ ద సెన్స్ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరినీ పెట్టేసి నేను డైలాగ్ చెప్తుంటే వాళ్ళ రియాక్షన్స్ క్యాప్చర్ చేసి ఒక ప్రాపర్ యాంగిల్స్ డిఫరెంట్ చేసి అన్నీ చేసి పెట్టా. అది అక్కడ స్టాండ్ అవుట్ అయిందంట. వాళ్ళు నాకు కాల్ చేశారు, బాస్ మీరు చేసిన ఆడిషన్ డైరెక్టర్ చాలా నచ్చేసింది, కెన్ యూ జస్ట్ కమ్ డౌన్. అలా సైన్ అవ్వచ్చింది. దట్ విల్ బి రియల్లీ ఆసమ్. అసలు అంటే ఎవరు చేస్తారు యూనిక్ వేగా. నాకు ఇది థియేటర్ నుంచి తెలిసిందన్నమాట. థియేటర్లో మా సార్ ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు ఏదైనా ఆడిషన్ వెళ్తే చాలామంది ఏం చేస్తారు, అవుట్ ఆఫ్ 100 90 మెంబర్స్ ఏం చేస్తారంటే, కొత్త వాళ్ళు ఎస్పెషల్లీ ఆల్రెడీ ఫేమస్ అయిపోయిన డైలాగ్స్ చెప్తారనమాట. ఏది ఛత్రపతి ఎగ్జాంపుల్, ఛత్రపతి వాడిపోతే వీడిపోతే. ఇప్పుడు ప్రభాస్ గారు ఆల్రెడీ పీక్ చేసిన డైలాగ్ అది, ఆయన స్టార్డమ్ లేపిన డైలాగ్ అది. దాన్ని నేను నా హెయిట్ అతను లేకపోతే నా బక్కగున్న అతను ఎవరో వెళ్ళి వాడిపోతే వీడు ఎంత చేసినా కానీ నచ్చదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ డూ సేమ్ డైలాగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఒక ట్రాన్స్జెండర్ చెప్తే ఎలా ఉంటుంది, లేదంటే చెప్పి సడన్గా నీకు దెబ్బ పడుతుంది, పీక్ వెళ్ళి చూసేవాడికి ఈడేంటి ఇలా చేశాడు, దిస్ వాజ్ నాట్ దేర్ రైట్, ఒక స్టాండ్ అవుట్ పాయింట్. సో ఈ చూసే వాళ్ళకి కూడా నేను చెప్పేది ఇదే, వాట్ ఎవర్ యూ డూ ఆడిషన్లోకి వెళ్ళినప్పుడు మీరు సొంతంగా రాసుకోండి, లేదంటే మీరు సినిమా డైలాగ్ పెట్టుకున్నా కానీ యూ ట్రై టు డూ కంప్లీట్లీ ఆయన ఛాయ్ నుంచి బయటికి వెళ్ళండి, లేదంటే మీ ప్రజెంటేషన్ పెట్టండి అక్కడ. దట్ యాక్చువల్లీ హెల్ప్స్ యూ. ఈ సినిమాకి రోల్ రాకపోవచ్చు, బట్ ఆ సినిమా ఆడిషన్ చూసిన వాళ్ళు లేకపోతే ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని నెక్స్ట్ వాళ్ళు ఏదైనా చేస్తే పిలుస్తారు. అది నాకు తెలిసింది. యా, సో అక్కడ సైనా వచ్చింది. సైనా తర్వాత నేను షీకి ఆడిషన్ ఇవ్వలేదు. సైనా చూసి వాళ్ళు ఇక్కడ షీ చేశారు అండ్ షీ అయిపోయింది. దెన్ ఇమీడియట్లీ బాహుబలి చేశాను. ప్రాజెక్ట్స్ అనుకుంటే ఫ్రమ్ బాలీవుడ్ అనుకోవచ్చు. యా, ఈవెన్ బాహుబలి కూడా చేశాను నేను. మృణాల్ ఠాకూర్ యాక్చువల్ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్, అది కూడా ఆర్కా వాళ్ళది, ఇట్షల్డ్. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్స్ అనమాట. నాజర్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్స్ నుంచి స్టార్ట్ అనమాట. సో నేను నాజర్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్, అంటే ఆయన చిన్నతనంలో ఆయన అసలు ఎలా అయ్యారు, శివగామి ఎలా వచ్చింది, బాహుబలి ఎలా స్టార్ట్ అయింది, సో ఆ సామ్రాజ్యం అనమాట. సో కేరళ వెళ్ళాము, ప్రవీణ్ సతూరి గారి డైరెక్టర్, దేవకట్ట గారి డైరెక్టర్ అనమాట. దానికి ఆర్కా వాళ్ళే ప్రొడ్యూసర్స్. 1.5 years షూట్ చేసాము, బట్ ఇట్ షల్డ్ బికాస్ ఆఫ్ సమ్, అది వాళ్ళ ఇంకా నెట్ఫ్లిక్స్ అండ్ వీళ్ళ కాన్ఫ్లిక్ట్స్. సో ఎప్పుడైతే నేను ఎండ్ అనుకున్న టైంలో, ఏం జరగట్లేదు అనుకున్న టైంలో
ఫట 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 కంటిన్యూస్ వచ్చాయి. ప్రాజెక్ట్స్ వచ్చేస్తాయి 3 అండ్ ఈవెన్ తెలుగులో కూడా వచ్చాయి. ఐ డిడ్ గూఢచారి. అక్కడ మీరు బిజీ అయిన తర్వాత తెలుగు నుంచి ఆఫర్స్ కాల్స్ వచ్చాయా మీకు? యా, అండ్ అది కూడా వాళ్ళకి తెలియదు నేను అక్కడ హిందీ చేస్తున్నానని. నేను చెప్పలేదు, అది నా తప్పు అనుకుంటాను. ఎందుకంటే నేనేంటంటే రిలీజ్ అయ్యేదాకా మన ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయో తెలియదు కదా, నిజంగా వస్తుందో రాదు. సో నేను అక్కడికి వెళ్ళి చేసేసి ఇది చేస్తాను చెప్పుకోవడం, రిలీజ్ అయిందో చెప్దామన్న వెయిట్లో ఉండేసరికి ఇక్కడ అప్పుడు గూఢచారి అయిపోయింది, మేజర్ మూవీ స్టార్ట్ అవుతుంది, అండ్ కపుల్ ఆఫ్ అదర్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి. మంచి మంచి లైక్ హీరో అది చెప్పాను కదా, సెకండ్ లీడ్ అండ్ ఆల్ జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య టైంలోనే నాకు ఈటీవీ నుంచి ఒక సీరియల్ ఆఫర్ వచ్చింది యాజ్ అ లీడ్. నేను రిజెక్ట్ చేశాను. ఎందుకు సీరియల్ ఆఫర్? సీరియల్ అన్నా రిజెక్ట్ చేసింది? నూర్ గారు సో డు వి హావ్ సమ్ ప్రాబ్లమ్స్ లైక్ సీరియల్ ఆర్టిస్ట్ ఎప్పుడు వెనకాల ప్రాంప్టర్ తో పనిచేస్తూ ఉంటారు కదా, అలా ప్రాంప్టింగ్ అలవాటు అయిపోయి సినిమాకి ఫీల్డ్కే పనికిరారు అని అంటూ ఉంటారు. ఈజ్ దట్ ట్రూ? అదొకటి రీజన్. రెండోది ఏంటంటే దానికంటే మెయిన్ ఇంపార్టెంట్, పబ్లిక్ మిమ్మల్ని రోజు చూస్తున్నారంటే దే డోంట్ పే యూ టు కమ్ టు థియేటర్. దట్స్ ద మెయిన్ రీజన్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా జరుగుతుంది ఇదే. మీరు ఎక్కువ చూసిన ఫేస్ మీకు ఫోన్లో కనిపిస్తున్నప్పుడు మీరు అతన్ని చూడడానికి థియేటర్కి ఎందుకు పెడతారు డబ్బులు? అదే ఓటీటీలో వస్తుందంటే ఓకే చూస్తారు, కానీ ఓటీటీలో కూడా ఎందుకు తీసుకుంటున్నారంటే ఇప్పుడు నాకు జరుగుతున్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్ నెంబర్స్ లేదు. ఇన్స్టాగ్రామ్లో నెంబర్స్ ఎందుకు చూస్తున్నారంటే వీళ్ళు ఈ ఓటీటీ వాళ్ళు కార్పొరేట్ వచ్చేసరికి వీళ్ళని చూడడానికి వస్తారు జనాలు ఓటీటీలో ఫర్ సమ్ రేటింగ్స్. థియేటర్లో మళ్ళీ తీసుకోరు వాళ్ళని పెద్ద సినిమాలో బెటర్ పెట్టినా కానీ వెనక ఏదో నిలబడి ఒక డైలాగ్ చెప్పి వెళ్ళిపోవడం అంతేగాని దే డోంట్ గివ్ దట్ ప్రామినెంట్ రోల్స్. సో ఇదే సీరియల్స్ కూడా జరుగుతుంది. సీరియల్స్లో ఏంటంటే మీరు అంత ఫెమిలియర్ అయిపోయిన తర్వాత, ఇన్ అండ్ అవుట్ తెలిసిన తర్వాత ఇలా ఉంటారు, ఇలా చేస్తారు, ఇలా మాట్లాడతారు, అండ్ దే రిలేట్. మోస్ట్లీ పీపుల్ రిలేట్, ఈ క్యారెక్టర్ తను ఇలానే ఉంటాడు అని. అందించడం మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఫేమస్ సీరియల్స్లో చేసిన లీడ్స్ కూడా సినిమాలో వర్కౌట్ కాలేదు. వాళ్ళు ట్రై చేశారు కానీ వర్కౌట్ కాలేదు. దట్స్ ద ఓన్లీ థింగ్. యాక్టింగ్ రాకనో ఇంకేదో కాదు. జస్ట్ లైక్ పీపుల్ డోంట్ వాంట్ టు పే మనీ. లైక్ సెలబ్రిటీస్ కూడా మీరు వాళ్ళు రెగ్యులర్గా కనిపించేస్తున్నారు, సెలబ్రిటీస్ ఎందుకు హైఫై ఉంటారు, 4-5 బౌన్సర్లు వేసుకొని ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని యాక్సెస్ ఇట్స్ నాట్ ఈజీ. వెన్ యూ క్రియేట్ దట్ బౌండరీస్ పీపుల్ ట్రీట్ యూ లైక్ యు ఆర్ సంథింగ్ ఎల్స్. అదే మీరు యాక్సెస్ ఇచ్చేసారు అనుకోండి, ఇప్పుడు నాకు పెద్ద పట్టింపు లేదు, నేను వెళ్ళిపోయి ఎక్కడికైనా నార్మల్ వెళ్ళిపోయాను, ఈవెన్ ఫేమస్ అయిన తర్వాత కూడా నో వన్ కేర్స్. అదే ఒక నేను వెనక పెట్టుకొని అరే వెనక జరుగు అంటే అరే ఈడ కూడా వచ్చాడని తిరుగుతాడు. ఇట్స్ జస్ట్ హ్యూమన్ టెండెన్సీ. సో అది. సో చాలా మంది అంటూ ఉన్నారు ఇట్లా సీరియల్ ఆర్టిస్ట్ కి సినిమా ఛాన్సులు ఉండోరా బాబు, దూరం ఉండాలని చెప్పి ముందు నుంచి అనుకొని ఇంకా వద్దని చెప్పారు సీరియల్ కి. ఆ సీరియల్ ఆఫర్ వద్దన్నప్పుడు ఆయన ఎవరైతే ఇచ్చారో ఆయన కొంచెం షాక్ అయ్యాడు అనమాట. మరి ఎందుకు వచ్చాను? నూర్ హీఈస్ ద వన్ ఆఫ్ ద చాలా పెద్ద పేరు అనమాట ఈటీవీలో, రామానాయుడు దాంట్లో. ఆయన పర్సనల్గా నన్ను ఆడిషన్ తీసుకుని ఇక్కడ చేశారు. ఫస్ట్ ఉషా కిరణ్ బేగంపేట దగ్గర, ఆ తర్వాత రామోజీ రమ్మన్నారు. రామోజీలో 2 రోజులు అయింది. ఐ వాజ్ ఫిక్స్డ్. నేను ఎందుకు వెళ్ళానంటే ఆడిషన్కి సీరియల్లో తెచ్చుకోవడానికి కాదు, నేను సెలెక్ట్ అవుతానా కాదా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. ఇట్ వాజ్ మై థింగ్. ఓకే, వస్తుందా రాదా అన్న ఇంటెన్షన్ అనమాట. వచ్చింది. దెన్ హీ గేవ్ మీ కాంట్రాక్ట్, లైక్ 1 year కాంట్రాక్ట్ ఉంటుంది, 1 year నువ్వు ఇది చేయాలి, ఇది జీతం ఇంత అని. ఇంట్లో తిడుతున్నారు, పని పాట లేకుండా కూర్చున్నాను, డబ్బులు లేవు, ఫ్రస్ట్రేషన్ లెవెల్ పెరిగిపోయింది. ఏదో ఒకట్లే వచ్చిందే ఎక్కువ 70K ఇస్తా అన్నారు పర్ మంత్, 70K ఇస్తా అన్నారు. అండ్ 6 months తర్వాత ఇట్ విల్ ఇంక్రీజ్. ఏం చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళాలి రావాలి అంతే. ఇట్స్ లైక్ స్కూల్, సేమ్ కార్పొరేట్ జాబ్ లాగే. పొద్దున్న నుంచి వెళ్ళాలి, నైట్ 9 అవుతుంది, మళ్ళీ ఇంటికి రావాలి, మంత్లో 20 days చేయాలి, నెలకు జీతం వచ్చేస్తుంది. సో ఇట్స్ లైక్ జాబ్, ప్రాపర్ జాబ్, సెటిల్ అయిపోవచ్చు హ్యాపీగా. బట్ మై ఇంటెన్షన్ వాజ్ నాట్ దట్. అదే చేసుకోవాలంటే నేను కార్పొరేట్లోనే ఉండేవాడిని కదా, ఇంకా బెటరు. అండ్ సీరియల్స్ అనేది కొంచెం నేను చెప్పాను అనమాట. నో అని చెప్పిన తర్వాత ఈ ఆస్మి ఎందుకు గురించి ఈ సెడ్ ఇది సార్, నాకు సినిమాలో అయితేనే చేస్తాను. మరి ఎందుకు వచ్చానంటే జస్ట్ వాంట్ టు సీ మై సెల్ఫ్, నేను ఎక్కడ నిలబడతాను, నన్ను సెలెక్ట్ చేస్తారా చేయరా, వేర్ ఐ హ్యావ్ టు ఇంప్రూవ్. హీ వాజ్ సో హ్యాపీ. ఏం చెప్పారంటే సరే నీలాగా ఎవరైనా చేయగలిగిన వాళ్ళు, నీలాగా కొంచెం పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు ఎవరైనా ఉంటే నీ సర్కిల్లో చెప్పు అని. ఆ రోజు అక్కడ నుంచి వెళ్తా ఉన్నాను ఇంటికి, ర్యాండమ్గా ఒక ఫ్రెండ్ కలిసాడు యూట్యూబ్లో, అప్పుడు వీడియోలు చేసుకుంటాడు, ప్రాంక్ వీడియోలు. వాడి అదృష్టం అనుకోవాలి. వాడు కలిస్తే నేను అన్నాను సీరియల్ భయ్యా చెప్పు భయ్యా ప్లీజ్ భయ్యా. ఆడు కాంటాక్ట్ పంపించాను, సీరియల్లో సెలెక్ట్ అయిపోయాడు. నౌ హీఈస్ అ వెల్ నోన్ నేమ్ తెలుగు సీరియల్స్లో. మా టీవీలో జెమినీలో చేస్తూ ఉంటాడు, సెకండ్ లీడ్స్ లాగా అండ్ ఆల్.
అది అతను రాసింది. లక్ అంతే మీ త్రూ లక్ వచ్చింది. అంతే. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీథింగ్. ఆ టైంకి వాడు అక్కడ ఉన్నాడు, లేదంటే నేను మర్చిపోయేదాన్ని, అతను మర్చిపోయాడు. ఆఫ్టర్ ఇది జరిగింది 2017 ఆ టైంలో. 2023లో నేను మళ్ళీ ఈటీవీకి ఒక ప్రాజెక్ట్ చేస్తా ఉంటుంటే ఆయన నా ఫోటో చూసి అరే ఇతను బాగా చేస్తాడు, ఇతను పెట్టండి అని చెప్పి ఆయన రిఫర్ చేశారు. 7 years బ్యాక్ జరిగింది, అతనికి ఇంకా గుర్తుంది. సో నేను ఇందాక చెప్తుంది అదే ఏంటంటే, ఒకసారి మీరు ఏదైనా పర్ఫామ్ చేస్తే స్టాండ్ అవుట్ అయితే దే విల్ రికగ్నైజ్ యూ. మేబీ నీకు అక్కడ రాకపోవచ్చు, బట్ లాంగ్ రన్లో మీకు హెల్ప్ అవుతుంది. దట్స్ ద హోల్ పాయింట్. దట్ వాస్ అమేజింగ్. సో ఇప్పటికి చెప్పుకుంటాడు మీ ఫ్రెండ్, అరే నీ వల్లే రా వచ్చింది చెప్పుకోడా? అది చెప్పుకోవడం ఏముంది దాంట్లో, అతని లక్. ఏంటండి బాబు, ఇంతకు మనం చెప్పుకున్నట్టు ఆ గడ్డ మీద ఎంతమందో ఉన్నారు ఇట్లా ఛాన్సుల కోసం. ఛాన్స్. సో మీరేమనుకుంటారు, ఛాన్సే కాదు దానికి తోడు లక్ కూడా ఉండాలి అని ఎంత నమ్ముతారు మీరు? వెరీ ఇంపార్టెంట్. టాలెంటెడ్ బయట చాలా మంది ఉన్నారు, చాలా మంది. నేను ఈరోజు మీ ముందు కూర్చున్నానంటే మేబీ దట్స్ లక్ ఫ్యాక్టర్. కొంతమందికి ఏంటంటే రాంగ్ సర్కిల్లో వెళ్ళిపోతారు, వాళ్ళకి తెలీదు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఇతనితో తిరిగితే ఇతను ఒకటి కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్, వీళ్ళతో తిరిగితే వీళ్ళకి తినిపిస్తే వీళ్ళకి తాగిపిస్తే కొంచెం మనకి డబ్బులు ఆఫర్ ఇస్తారు. వాళ్ళు ఇస్తారు, కాకపోతే ఏంటి హీరో ఫ్రెండ్ లాగా ఒక దగ్గర నిలబడాలి, డైలాగ్ ఉండదు. సినిమాలో కనిపించావా లేదా, నువ్వు తాగిపించినా నేను నీకు వర్క్ చేస్తాను. దీనివల్ల 2 ప్రాబ్లమ్స్. ఒకటి, వీళ్ళకి రాంగ్ హోప్స్ వస్తున్నాయి, వీడికి తాగిపిస్తే తినిపిస్తే నాకు ఒక రోల్ వస్తుంది, ఇస్తున్నాడు కూడా. రెండోది ఏంటి, కెరీరు వాళ్ళ మీద డిపెండ్ అయ్యి నువ్వు డిసైడ్ చేసుకుంటున్నావు, వాడిస్తాడులే వీడిస్తాడులే అని చెప్పేసి. నీ టాలెంట్ లేదు అక్కడ. సో ఎన్ని రోజులు పని చేస్తావు అట్లా? నువ్వు పని చేసిన యూ హ్యావ్ టు గెట్ మనీ, రైట్? మీరు డబ్బులు ఇస్తూ తెస్తూ ఉంటుంటే ఆఫర్స్, వాట్స్ ద పాయింట్? ఎప్పుడు దాకా చేస్తూ ఉంటారు అది? ఎన్ని రోజులు అని చేస్తారు? సో రంజిత్ గారు, వాట్ ఈస్ దిస్ కాస్టింగ్ క్రూ అండి? కాస్టింగ్ ఏజెన్సీస్. ఓకే, కాస్టింగ్ ఏజెన్సీస్. ఇప్పుడు మీరు అన్నట్టు దే ఆర్ జెన్యూన్ ఫ్రమ్ బాలీవుడ్ అన్నారు. సో చాలా మంది నేను ఇక్కడ కాస్టింగ్ క్రూ గురించి విన్నాను. మనీ కనీసం ఒక 3,000 అనుకోండి ఒక పర్సన్కి, ఒక 1,500 వీళ్ళు తీసుకోవడం, 1,500 వీళ్ళకి ఇవ్వడం, ఏదో మధ్యలో వీళ్ళు ఏదో కాల్ చేసి పని చేస్తున్నట్టు. దానికి తోడు అండ్ ఈ కాస్టింగ్ వాళ్ళు మళ్ళీ ఇక అమ్మాయిల్ని ఇంకా బెదిరించడం, ఇట్లా నాతో సరిగ్గా మాట్లాడకపోతే నీకు ఫ్యూచర్లో ఆఫర్స్ ఇవ్వను అని చెప్పడం. ఇదంతా అసలు మీరు చూస్తుంటే ఏమనిపిస్తుంది? యూ ఫైట్ విత్ దిస్. ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి ఇలాగా? వీళ్ళు కాస్టింగ్ వాళ్ళు కాదండి, వీళ్ళు ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్ని పంపించే సప్లయర్స్ ఉంటారు కదా, మీడియేటర్స్. వాళ్ళలాగానే మోడల్ సప్లయర్స్ అని ఉంటారు. టూ జూనియర్స్ అంటే ఏంటంటే వాళ్ళలో చిన్నపిల్లల నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ దాకా వాళ్ళు వెనక బ్యాక్గ్రౌండ్లో ఫిల్ చేసేవాళ్ళు. మోడల్స్ అంటే ఏంటంటే స్పెసిఫిక్, ఇప్పుడు మన కార్పొరేట్ ఆఫీసులో కొంచెం చూడడానికి కార్పొరేట్ ఎంప్లాయీలా ఉన్నాడు, లేదంటే రిసెప్షన్ దగ్గర చూడడానికి ఈ అమ్మాయి వీళ్ళు కొంచెం చూడడానికి బెటర్ ఉంటారు లుక్స్ వైజ్. అండ్ వీళ్ళు మోస్ట్లీ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, పార్ట్ టైం మనీ కోసం, వీటి కోసం. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి దీంతో ఏంటంటే ఇట్స్ జస్ట్ పాకెట్ మనీ. దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ కెరీర్. వెళ్తున్నారు, చేస్తున్నారు, వస్తున్నారు. దానికి 3,000 4,000 వాళ్ళకి ఏదేం సంబంధం లేదు. వీళ్ళకి ఎంత ప్రామిస్ చేస్తారో అంత ఇస్తారు, అంతే. అండ్ యాజ్ యూ సైడ్ అమ్మాయిలది అది ఎలా అంటే, సో దెర్ ఇస్ ఎ చాయిస్. ఇప్పుడు స్టార్టింగ్ లో కొత్తగా వస్తున్నారు, హౌ కెన్ దే అప్రోచ్ అంటే ఏం చెప్తారు మీరు? వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, అంతే. మీరు మోడలింగ్ ఏజెన్సీకి వెళ్తున్నారంటే యూ ఈదర్ లుకింగ్ ఫర్ ఎ మోడలింగ్ జాబ్ అంటే ఏంటి, జస్ట్ వెళ్ళాలి, నిలబడాలి, ఫోటోలు తీస్తారు, లేదంటే ఒక బ్రాండ్ ఇస్తారు, దాన్ని మీరు పట్టుకొని ఉండాలి. అది మోడలింగ్ జాబ్. దట్స్ నథింగ్ టు డూ విత్ యాక్టింగ్ ఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలంటే ఇప్పుడు తెలుగులో లక్కీలీ ఒక 2-3 ఉన్నాయి కాస్టింగ్ ఏజెన్సీస్ స్టార్ట్ చేసి, అండ్ దే ఆర్ జెన్యూన్. వాళ్ళు ఓన్లీ పెద్ద ప్రొడక్షన్ వాళ్ళతో మాత్రమే వర్క్ చేస్తారు. అండ్ 100% అష్యూర్ దట్ వాళ్ళు మీకు ఇంకేం అడగకుండా, మీ నుంచి ₹1 తీసుకోకుండా మీ డబ్బులు మీకు వస్తాయి ఫుల్ఫిల్. వాళ్ళకి ప్రొడక్షన్ నుంచి వస్తాయి డబ్బులు. సో మీరు ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు, మీరు ఏమి ఇంకా ఫేవర్స్ చేయాల్సిన అవసరం లేదు. బట్ హియర్ ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ థింగ్. ఈజీగా వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళకి మాత్రమే ఇవన్నీ ఎదురవుతాయి. వెన్ యూ డోంట్ వాంట్ టు వెయిట్, పేషెన్స్ ఎవరికి ఉండదో, లైక్ ఇప్పుడు నాకు కావాలంటే అప్పుడు 5 లక్షలు కట్టేసి నేను ఈ పాటికి ఏదో చేసేసుకోవచ్చు. కానీ నాకు అక్కడ 5 లక్షలు లాస్, అండ్ ఐ డోంట్ హ్యావ్ టు బీ నిజంగానే ఇతను నన్ను మోసం చేశాడని చెప్పుకునే అది లేదు. నేను వెయిట్ చేశా, నాకు రావాల్సినవి వస్తున్నాయి, జెన్యూన్ వస్తున్నాయి. అలా వెయిట్ చేస్తే లాంగ్ రన్లో వస్తాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఈ సినిమాతో వీడు ఫేమస్ అయ్యాడు కాబట్టి వీడు ఇదే ఫస్ట్ సినిమా అనుకుంటారు ఫర్ ఎనీ యాక్టర్. బట్ దాని వెనకాల ఒక 10-15 years ఉంటుంది టైం. అది ఎవడు కేర్ చేయడం అనమాట, అది ఎవడు పట్టించుకోడు. వీళ్ళు చూసిన ఈ ఒక్క సినిమా, వీడు నాకు ఇక్కడే కనిపించాడు కాబట్టి వీడిది ఫస్ట్ సినిమా, ఎల్లంగానే వచ్చేసింది వీడికి.
ఆ 15 years వాడు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, లేకపోతే వాడు హోంవర్క్ చేసి ఉంటాడు, వాడు సర్కిల్ పెంచుకుంటాడు. లైక్ తరుణ్ భాస్కర్ గారు ప్రియదర్శికి రోల్ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్ థియేటర్ నుంచి. రాహుల్ రమేష్ గారికి అర్జున్ రెడ్డి ఎందుకు రావాలి? రాహుల్ రామకృష్ణ గారికి బికాజ్ ఆయన ఫ్రెండ్ విత్ విజయ్ దేవరకొండ, అండ్ విజయ్ దేవరకొండ పెళ్లి చూపుల్లో ఆయన యాజ్ ఏ రైటర్ వర్క్ చేశారు. సో ఇట్స్ అ సర్కిల్, ఇక్కడ నుంచి ఎక్కడో వర్క్ అవుతుంది. సో అంతే. అలా కాకుండా షార్ట్ టర్మ్లో వెళ్ళిపోదాం, తొందరగా వెళ్ళిపోదాం, మనం ఈరోజు డబ్బులు ఇచ్చేస్తే రేపు వచ్చేస్తే, లేదంటే వీళ్ళతో వెళ్తే పని అయిపోతుంది. సో అది మీకు ఆ ఒక్క పని దాకానే వస్తుంది, కెరీర్ రాదు. సో వాళ్ళకి ఏం చెప్పదలుచుకోలేదు. దిస్ ఇస్ ద థింగ్. స్మార్ట్ అంతే. ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా కానీ ఎవడు వింటాడు. రియల్లీ మనం నీతులు చెప్తే ఈడోడర్ చెప్పడానికి అని అంటారు అంతే తప్ప కరెక్ట్. పడితే తెలుసు. ఇప్పుడు నాకు న్యూజిలాండ్ది నాకు చెప్పారు వెళ్ళకు బాగోదు, విన్నానా, ఆ ఏజ్లో అట్లా ఉంది. ఆ ఏజ్ అంతే. చేసుకున్నాను, కాల్చుకున్నాను. దెన్ ఐ రియలైజ్ ఓకే, నేను ఇప్పుడు అడ్వైజ్ ఇస్తాను. నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫారెన్ వెళ్తున్నానంటే జాబ్ వస్తే వెళ్ళు. ఇఫ్ దెర్ ఇస్ అ జాబ్ డెఫినెట్లీ గో. చదువుకొని జాబ్ తెచ్చుకుంటానంటే మాత్రం వెళ్ళకు, ఇక్కడే చేసుకో, హ్యాపీ ఉంటాం. ఏం మరి పెద్ద ప్రాజెక్ట్ చేశారు, ఇంకొక మంచి నేము ఫేము రంజిత్కి రాలేదంటే ఏం చెప్తారు? సో కరోనా, ఇస్ ఇట్ కరోనానా? కోవిడ్కి ముందు యాక్చువల్లీ సైనా షీవి జరుగుతున్నప్పుడు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2018, ఇప్పుడు జరిగాయి అనమాట షూట్ది. శ్రద్ధా కపూర్ గారితో చేసాం మేము షూట్. అప్పుడు బడ్జెట్ వాజ్ 15 to 20 crores సైనా మూవీ. ఏమైంది, తనకి 10 days షూట్ తర్వాత నేను ఆమెతో 2 రోజులు షూట్ చేశాను కూడా. షీ వాజ్ సో డౌన్ టు ఎర్త్ అండ్ ఆల్. షూట్ తర్వాత 10 days తర్వాత షీ ఫెల్ సిక్, తనకి ఏదో డెంగ్యూ ఏదో అయ్యింది. వీళ్ళు ఏం చేశారంటే పెద్ద పెద్ద సెట్స్ వేసేసారు. అండ్ ఈచ్ డే మినిమం 5 to 10 lakhs ఖర్చు అయ్యేది ఆ సెట్, బికాస్ ఇట్స్ అ బ్యాడ్మింటన్ సెట్ అండ్ కోర్ట్ అంతా తీసేసుకోవాలి, లైటింగ్ అండ్ ఆల్. అలా ఒక 2-3 months దాటేసరికి ఆమె రావట్లేదు, సెట్స్ అట్టానే ఉన్నాయి, వీళ్ళు డబ్బులు కడతా ఉన్నారు, బడ్జెట్ సగం అయిపోయింది. ఆఫ్టర్ దట్ షీ హ్యాస్ ప్రేయర్ కమిట్మెంట్స్. సో సైనా అది జరుగుతున్నప్పుడు 10 days షూట్ తర్వాత షీ ఫెల్ సిక్ అండ్ ప్రొడక్షన్ ఇదంతా అయిపోయింది, డబ్బులు వేస్ట్ అయిపోయాయి బేసికలీ. అండ్ పోస్ట్ దట్ షీ హ్యాడ్ ప్రేయర్ కమిట్మెంట్స్ ఫర్ సాహో ఫిల్మ్. ప్రభాస్ గారితో ఆల్రెడీ తన కమిట్మెంట్ ఉంది, తన డేట్స్ ఇచ్చేసింది. సైనాకి 3 months ఇచ్చింది, 3 months అయిపోయింది. నౌ షీ హ్యాస్ టు గో దట్ బికాజ్ ఇట్స్ అ బిగ్ బడ్జెట్ ఫిల్మ్, మిస్ చేసుకోలేదు. సో తను అక్కడికి వెళ్ళిపోయింది. 2018లో మేము స్టార్ట్ చేసి ఖాళీ కూర్చున్నాం, ఆమె రావట్లేదు. ఆ తర్వాత ABCD 2 or 3 చేస్తూ ఉంది, అది వెళ్ళిపోయింది. అంటే ఆమె వేరే సినిమాలకు వెళ్ళిపోతుంది, ఇక్కడ రావట్లేదు. ఇంకా చేసేది ఏం లేక 1 year తర్వాత మళ్ళీ పరిణీతి గారితో స్టార్ట్ చేస్తే ఆబ్వియస్లీ 1 year వేస్ట్ అయిపోయింది. స్టార్ట్ చేసి ఇదంతా చేసేసరికి బడ్జెట్ పోయింది, సగం బడ్జెట్ పోయింది. ఆ సగం బడ్జెట్లో మీకు అవుట్పుట్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక మంచి సినిమాకి ఒక కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్న సినిమాకి అది పోయింది. లిమిటెడ్ చేసాం మేము ఫస్ట్ అనుకున్నప్పుడు, మంచి టోర్నమెంట్స్ లాగా చేద్దాం అది అని. ఆబ్వియస్లీ అన్నీ తగ్గిపోయాయి. సినిమా అయిపోయింది, అంతా అయిపోయింది, రిలీజ్ ఇంకా చేద్దాం అనుకునే టైంలో కోవిడ్ వచ్చింది. ఓటీటీయా థియేటరా దీంట్లో ఉన్నప్పుడు మా డైరెక్టర్ ఏంటంటే ఆయన చాలా తారే జమీన్ పర్ సినిమా చూసారా మీరు? ఆ డైరెక్టర్ అనమాట అమోల్ గుప్తే గారు. చాలా చిల్డ్రన్ రిలేటెడ్ చాలా బాగా చేస్తారనమాట. సో హీ వాజ్ సో సెన్సిటివ్. నాకు సినిమా ఇది నేను థియేటర్లో చెప్పాలి. కోవిడ్ ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత గ్యాప్ ఇచ్చారు కదా, ఇంకా అయిపోయింది అనుకొని వీళ్ళు సినిమా ప్లాన్ రిలీజ్ చేసుకున్నారు. ఏ రోజైతే రిలీజ్ ఉందో ఆ రోజు సెకండ్ వేవ్ అనౌన్స్మెంట్. అయ్యో, థియేటర్కి ఎవరు రాలేదు. అండ్ నో వన్ నోస్, సినిమా ప్రమోషన్ చేయలేదు బికాస్ బడ్జెట్ లేదు కాబట్టి. ఇక్కడ హైదరాబాద్ ఎవరు రాలేదు, అసలు ఎక్కడ పోస్టర్ లేదు. నేను ప్రసాద్ సాయి మ్యాక్స్కి వెళ్తే వేరే చిన్న సినిమాలు ఉంది, సైనా లేదు. లైక్ ఏంటిది, ఏం జరుగుతుంది, ఇంకా పోయింది. సో అది కోవిడ్ వల్ల కొంచెం చాలా. అయ్యో, అంత పెద్ద సినిమా పోస్టర్ని చూసుకోవాలి, అది థియేటర్లో చూసుకోవాలని ఎంత అప్పటి వరకు వెయిట్ చేస్తున్న మూవీ. అంటే ఒకటి ఉంటుంది కదా లోపల, నేను ఫస్ట్ టైం థియేటర్లో అంత పెద్ద రోల్, బీట్ సినిమా కంటే కూడా నా రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్. అది నేను తన కోచ్ లాగా చేశాను. సైనా నెహ్వాల్ కోచ్ అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అందులో నా సపరేట్ ట్రాక్ వెళ్తూ ఉంటుంది. అంత మంచి రోల్ ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను సైనా చేశానంటే ఏం సినిమా అని అంటారు. ఓటీటీలో ఉంది, అమెజాన్ ప్రైమ్లో ఉంది, స్ట్రీమ్ అవుతుంది. షీ చెప్తే అందరు గుర్తుపడతారు, షీ అనగానే అందరు గుర్తుపడతారు. బట్ సైనా అంటే ఏం సినిమా అంటారు. సో మేబీ ఫ్యూచర్లో నేను ఫేమస్ అయితే మేబీ దాన్ని బట్టి ఇంకొంచెం చేయొచ్చు. సో హౌ లాంగ్ ఇట్ వెంట్? పరువు కదా, పరువు రీసెంట్గా పరువు. దానికి ముందు లాస్ట్ జూన్ వాజ్ వెరీ కైండ్. ఒకటే నెలలో నాది 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. సత్యభామ
పరువు అండ్ నింద అని చెప్పి రీసెంట్గా వరుణ్ సందేశ్ గారిది రిలీజ్ అయింది. సో మూడిట్లలో పరువు గుడ్, మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి రెస్పాన్స్. నింద ఇస్ ఆల్సో డూయింగ్ డీసెంట్, అంటే బీసీ సెంటర్స్లో డీసెంట్. సత్యభామ అనుకున్నంత రాలేదు, అది రీజన్స్ తెలియదు. సో ఓవరాల్ గా ఏమనిపిస్తుంది ఇంతకీ జర్నీ, దీన్ని ఇక్కడ కొనసాగిద్దాం అనుకుంటున్నారా యాజ్ యాక్టర్ గా, లేదా మళ్ళీ జాబ్ కి వెళ్దాం అనుకుంటున్నారా? హౌ యూ ఫీల్ నౌ, హౌ యూ ఆర్ ఫీలింగ్ నౌ? ఇక్కడ మొత్తం దిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జాబ్ అంటే ఇట్స్ లైక్ మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయడం. జీరో నుంచి స్టార్ట్ చేసే ఛాన్స్ లేదు ఈ ఏజ్లో, అది కూడా మళ్ళీ ఇప్పుడు నా హ్యావ్ డాటర్, పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ జీరో అంటే. సో యాజ్ ఎ సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పటి వరకు వర్క్ చేశారు. సో ఇప్పటికైనా సో లేదు నేను అంటే కొన్ని ఫీచర్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసినట్టున్నారు కదా యాక్టర్ గా కూడా, యాజ్ అ హీరోగా. గుండమ్మ కథ అని ఒకటి, అండ్ మూడు పువ్వులు, అన్ని ఇంకా చిన్న బడ్జెట్ మూవీస్ అనమాట. దే ఆర్ నాట్ బి గ్రేడ్. మూవీస్ చూసి ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారు? ఫ్యామిలీ మెంబర్స్ అయితే టిల్ సత్యభామ దాకా కూడా దే ఆర్ లైక్ జాబ్ చేసుకో గమ్మున. మళ్ళీ నేను బాలీవుడ్లో చేశాను, ఇవి చేశాను, అవి చేశాను అంటే నో వన్ కేర్స్. ఎవరికి ఇట్స్ నాట్ సెక్యూర్. దేర్ ఓన్ ఇంటెన్షన్ ఈజ్ లైక్ వాళ్ళది కూడా తప్పలేదు. ఇంట్లో ఒక మన చిల్డ్రన్ నెక్స్ట్ ఏమవుతుందో వాడికి తెలియదు అన్నప్పుడు దే ఆర్ లైక్ గైడింగ్ ఫోర్స్. వాళ్ళు చెప్తారు కదా మంచిది చెడేదని. ఇది మనకు తెలియని ఫీల్డ్, సపోర్ట్ ఎవరు లేరు, ఎందు గురించి అనవసరంగా. దీని బదులు నువ్వు జాబ్ చేసుకుంటే నీకు జాబ్ వస్తుంది, శాలరీ వస్తుంది మంత్లీ, యూ విల్ బీ హ్యాపీ అట్లీస్ట్. సో అది సత్యభామ తర్వాత అట్లీస్ట్ నా ఐ హోప్ వాళ్ళకి అర్థమైంది ఉంటుంది, లైక్ పర్లేదు తెలుగులో కూడా వస్తున్నాయి చేద్దామని. ఇప్పుడు ఉన్నాయి, చేస్తూ ఉన్నాను మంచి మంచి రోల్స్, బట్ ఇట్స్ ఆల్ లైక్ ఫేట్ అంతే, దాన్ని మన చేతిలో లేదు. నేను నా 100% యాజ్ అ యాక్టర్ ఆర్ యాజ్ అ టెక్నీషియన్ ఆర్ ఎనీవన్ మన 100% మనం ఇస్తాం, కానీ దాని ఫేట్ ఎలా ఉందో మనం డిసైడ్ చేయలేం. కాబట్టి ఇట్స్ అప్ టు గాడ్. ఓకే. కోవిడ్లో యాజ్ అ హీరోగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా వచ్చే ఫీచర్ ప్రాజెక్ట్స్? ఆల్రెడీ ఒకటి స్టార్ట్ అయిందనమాట. అంటే ఇట్స్ నాట్ అ బిగ్ బడ్జెట్ ఫిల్మ్, బట్ కొంచెం స్టోరీ డ్రివెన్ టైప్. సో వాట్స్ ద ట్రాక్ అండి? ఇప్పుడు ఒక పెద్ద ప్రొడక్షన్ కి వెళ్ళాలి నేను చెయ్యాలి అంటే వాట్ విల్ బి ద ట్రాక్, ఎట్లా వెళ్ళాలి? నౌ ద బెస్ట్ థింగ్ ఇస్ సోషల్ మీడియా వల్ల మనకు కొంచెం కాస్టింగ్ కాల్స్ తెలుస్తున్నాయి. అంటే ఎక్కడ సినిమా స్టార్ట్ అవుతుంది, ఎక్కడ మనం అప్రోచ్ అవ్వచ్చు అని. వాళ్ళు మనకి ఫోన్ నెంబర్ ఇస్తారు, ఈమెయిల్ ఐడి ఇస్తారు. వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ కొంచెం ఒక జాబ్ లాగా ట్రీట్ చేయాలి. ఇది చాలామంది చెయ్యని తప్పు ఏంటంటే దీన్ని జాబ్ లాగా ట్రీట్ చేయాలి, దీన్ని ఒక టైంపాస్ లాగా చేస్తారన్నమాట. వెన్ యూ గో ఫర్ ఎ జాబ్ ఇంటర్వ్యూ మీరు ఏం చేస్తారు, మంచి అటైర్ వేసుకొని రెజ్యూమ్ ప్రాపర్ ఫిల్ చేసుకొని అంత నీట్గా ఉంటారు. ఇక్కడ ఏంటంటే మీరు అక్కడ ప్రొఫైల్ అడిగినప్పుడు కళ్ళద్దాలు పెట్టేసుకొని ఏదో సెల్ఫీలు మన ఇన్స్టాగ్రామ్లో పెట్టే సెల్ఫీలు లాగా, లేదంటే రీల్స్ పంపించడం, అక్కడ మీ టాలెంట్ తెలియదు, అక్కడ మీరు ఎవరో తెలియదు. మీరు సింపుల్గా ఒక క్లోజప్ ఫోటోషూట్ కూడా అవసరం లేదు, ఒక మిడ్ క్లోజ్ పెట్టేసి వాళ్ళకి పంపించేస్తే మీరు ఎలా ఉన్నారు, మీ ఫీచర్స్ తెలియాలి, మేకప్ ఆర్ వితౌట్ మేకప్. ఒక ఆడిషన్ మీరు డైలాగ్ ఎలా చెప్తారు, చెప్పగలుగుతున్నారా, భయపడుతున్నారా, ఇంతే. ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్. ఇది చెయ్యక చాలామంది ఏంటంటే వేరే ఇంకేదో, ఇప్పుడు నేను కొత్త డ్రెస్ వేసుకున్నాను, జాకెట్ కొత్తది కొనుక్కున్నాను, సో దీంట్లో ఒక ఫోటో పంపించాలి. యూర్ టూ జెన్యూన్ అండి. మరి ఇంత జెన్యూన్ ఉంటే కష్టమేమో. చూసే వాళ్ళకి అట్లీస్ట్ హెల్ప్ అవుతుంది కదా. అట్లీస్ట్ మై హోల్ ఇంటెన్షన్ ఈజ్ విత్ దిస్ పాడ్కాస్ట్ ఈజ్ ఏ ఒక్కడికైనా కానీ విత్ దిస్ థింగ్ హెల్ప్ అయిందంటే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, నేను నాదొక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో నేను స్టార్ట్ చేసింది ఏంటంటే నా యూట్యూబ్ వీడియోస్, యాక్టింగ్ వీడియోస్ పెడదామని చెప్పి స్టార్ట్ చేశాను. నౌ ఐ స్టార్టెడ్ బ్లాగింగ్. నా పాప కోసం చేశాను అనమాట. ఇట్స్ నాట్ ఫర్ మనీ, ఎందుకంటే తను నౌ షీస్ 3. తను 1 year బ్యాక్ ఎలా ఉంది, అది ఇప్పుడు చూసుకుంటుంటే ఐఎమ్ సో అమేజ్డ్. ఆమెకు కూడా హ్యాపీ ఉంది, మా ఫ్యామిలీ అంతా హ్యాపీ అవుతున్నారు. దట్స్ ద హోల్ ఇంటెన్షన్ ఇప్పుడు జరుగుతుంది. అయితే యాక్టింగ్ వీడియోస్ పెట్టినప్పుడు అప్కమింగ్ యాక్టర్స్ చాలామంది నా వీడియోస్ చూసి వాళ్ళు ఆడిషన్లో అది ఇచ్చేవాళ్ళు అనమాట. రీసెంట్గా జస్ట్ ఐఎమ్ టెలింగ్ యూ, జస్ట్ ఒక 10 days బ్యాక్ ఒక ఆడిషన్కి వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే నేను చేయమన్నారు, లైక్ సీరియస్ ఏదైనా చేయండి. నేను ఇట్లా చెప్తా ఉన్నాను, ఆపండి మీరు ఏదైనా స్కూల్ నుంచి వచ్చారా, అందరు ఇదే డైలాగ్ చెప్తాను. లేదండి ఇది నా సొంత డైలాగ్, చూడు భయ్యా మొత్తం ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు అందరి. నేను నా ఫోన్ తీసి చూపించాను, సార్ ఇది నాది సార్, ఇది ఇన్ని ఇయర్స్ నుంచి ఉంది. అండ్ ఏ ఆడిషన్కి వెళ్ళాను మినిమం ఒకరు ఇద్దరు వచ్చి నన్ను అడుగుతారు మేడం, భయ్యా మీ వీడియో చూసాం, మీరు చేస్తారా, మేము మీ వీడియో చెప్పారా అది నా డైలాగ్, వాళ్ళు కాపీ చేశారని చెప్పుకునే ఛాన్స్ ఇచ్చారా వాళ్ళు? లేదు, చెప్పాను, చూపించాను కదా ఇట్లా నా వీడియో ఇది నాదండి అని చెప్పాను. బట్ దేవర్ లైక్ వేరే ఇంకేదైనా చేయండి అంటే నాకు ఒక సైడ్ హ్యాపీ అనిపిస్తుంది,
అంటే నేను ఇంకా నో వన్, ఐఎమ్ నాట్ ఈవెన్ నోన్ ఫేస్ ఆర్ నోన్ నేమ్. అలాంటిది అప్పటికే నాకు నా వీడియోస్ చాలా మంది యూజ్ చేస్తున్నారు, నేను చేసింది నచ్చుతుందని నాకు చెప్తున్నారు అంటే ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ వన్ సైడ్. సెకండ్ సైడ్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను చేసింది వేరే వాళ్ళు చేస్తున్నారంటే ఇదంతా రొటీన్, ఇందాక చెప్పినట్టు సేమ్ డైలాగ్ వేరే వాళ్ళు చేస్తూ ఉంటే ఫస్ట్ ఇంప్రెషన్ వేరు ఉంటుంది. సో కోవిడ్లో వన్ ఫన్నీ థింగ్ హ్యాపెండ్. కోవిడ్లో ఇందాక చెప్తా ఉన్నాను కదా, ఖాళీ కూర్చున్నాము, వర్క్ లేదు, 6-7 months ఖాళీ కూర్చుంటే ఒక ఫోటో స్టూడియో అతని దగ్గర కెమెరాలు పడి ఉన్నాయి, ఆయనకు కూడా సోర్స్ లేదు, ఇన్కమ్ సోర్స్. ఏం చేశాడంటే సినిమా చేద్దామని చెప్పేసి అతను కెమెరాలు ఉన్నాయి మా దగ్గర, ఇవి ఉన్నాయి అని చెప్పేసి ఒక స్టోరీ ఎవరో వేరే ఒక అప్కమింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ తీసేసుకొని సినిమా స్టార్ట్ చేశాడు. కోవిడ్ టైంలో ఇమాజిన్ చేయండి, మనం అందరం ఇంత డిస్టెన్స్ ఉండాలంటే ఒక చిన్న కార్లో 2 I10 I20లో 5-6 గురిని కూర్చోబెట్టి తీసుకెళ్ళాడు. అది అట్లా పట్టుకోవడం కాదు, నా భయం ఏంటంటే అరే నాకు ఇక్కడే ముందే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కెరీర్, ఇది వచ్చి పోయిందంటే నా భయం లోపల ఉంది. ఇంకోటి మా ఇంట్లో మా వైఫ్ అప్పుడు ప్రెగ్నెంట్, నా భయం ఏంటంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ డోంట్ వాంట్ హర్ టు సఫర్. సో అవుతా ఉంది, చేయట్లేదు, చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి నాకు. అండ్ మై వైఫ్ ఈజ్ నార్త్ ఇండియన్, షీ ఈజ్ హిందీ. నేను ఫోన్లో హిందీ. ఏంటి జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? నార్త్ అంటున్నారు. ఆఫీస్ ఐటీ కంపెనీలోనా? యా, ఐ థింక్ నాకు ఐటీ కంపెనీ ఇది ఒక్కటి హెల్ప్ చేసింది. మంచి లైఫ్ పార్ట్నర్ ఇచ్చిందా? దట్ వాస్ కూల్. సో ఇట్స్ లైక్ 10 years రిలేషన్షిప్, నౌ ఇట్స్ 5 years మ్యారేజ్. సో గోయింగ్ గుడ్. అతను చెప్పింది చేయట్లేదు షూట్లో. ఇవన్నీ విన్న తర్వాత కనీసం పర్సనల్ లైఫ్ అన్న హ్యాపీగా ఉందని నేను ఫీల్ అవుతున్నా. యా, ఇది ఏంటంటే ఎక్స్పీరియన్స్ అంతే. మనం ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ఎట్లా వెళ్ళిపోయానంటే దేవుడు లేడు ఏం లేదు దగ్గర నుంచి అన్ని దేవుడే ఉన్నాడు, ఇంత ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయింది. అంటే మనం ఏదైనా చేస్తున్నప్పుడు మనకి సపోర్ట్ లేనప్పుడు ఏం లేనప్పుడు ఎందుకు అయిపోయి అక్కడ నుంచి నౌ ఐఎమ్ లైక్ ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ రీజన్. నేను కరెక్ట్ ఆ టైంలో ఉండాలి, ఆ కంపెనీలో నేను ఎందుకు చేయాలి? మేబీ బికాస్ ఆఫ్ హర్ ఆర్ ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకు కావాలి? మేబీ ఫ్యూచర్లో ఇవన్నీ నాకు కొంచెం పిల్లర్లా ఉంటాయేమో. సో దట్స్ వాట్ ఐ టేక్ ఇట్. అమేజింగ్ అండి, రియల్లీ అంత స్ట్రగుల్స్ జర్నీ మీది ఇప్పటి వరకు చూసింది. సో మేబీ ఇన్ ఫ్యూచర్లో చక్కగా ఒక రంజిత్ గారిని ఒక మంచి హీరోగా, అంటే లైక్ మాలాంటి వాళ్ళు ఇప్పుడు జర్నీ విన్న వాళ్ళు కూడా హ్యాపీగా యాజ్ ఎ హీరోగా చూస్తే అప్పుడు మాకు హ్యాపీ ఏమో. నాది హీరో కంటే కూడా మెయిన్, వాట్స్ యువర్ గోల్ ఇప్పుడు నువ్వు? నా హీరో కంటే కూడా మెయిన్ పీపుల్ షుడ్ రిమెంబర్ మీ యాజ్ ఎ గుడ్ వెర్సటైల్ యాక్టర్. యాక్టర్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ థింగ్. పీపుల్ షుడ్ ఏదైనా సరే రంజిత్ చేయగలడు. ఈజ్ లైక్ ఇంటిగ్రిటీ ఉంది వీడికి, ఏదైనా కానీ హానెస్ట్ ఉంటుంది. ఇందాక మీరు అన్నట్టు ఇంత జెన్యున్ గా ఆన్సర్ ఇస్తున్నారంటే, ఎంత జెన్యున్ గా మాట్లాడుతున్నారంటే, అంటే ఇప్పుడు కూడా నిజంగా ఇట్లా మాట్లాడుతున్నారంటే రియల్లీ ఇట్ వాస్ అమేజింగ్ సార్. సో సపోర్టివ్ అన్నమాట. నిజంగా చూసే వాళ్ళకి, జర్నీలో ఎంటర్ అయ్యే వాళ్ళకి చాలా సపోర్ట్ ఇస్తారు మీ చెప్పిన థింగ్స్. బికాజ్ ఇఫ్ నేను ఏదో దాచుకొని చెప్తే, నా స్ట్రగుల్ చెప్పలేదంటే, నన్ను చూసి ఎవడన్నా కానీ రాంగ్ స్టెప్ వేస్తే ఆ తప్పు నాదవుతుంది. అసలు చేసేదే రాంగ్ స్టెప్స్ మనళ్ళు. సో అందులో ఒక ఆనిముత్యం అలా వచ్చి కూర్చొని ఆనిముత్యాలు చెప్తుంటే ఏరుకోవాలి, కానీ అట్లా పారేస్తే ఎట్లా అండి? ఇందాక చెప్తా ఉంది, సారీ, ఈ కోవిడ్ది చెప్పాలి. కోవిడ్లో షూట్ చేయట్లేదు సరిగ్గా. నేను వెళ్ళి మా వైఫ్ తోటి మాట్లాడుతున్నాను హిందీలో. ఆబ్వియస్లీ తనకి హిందీ వచ్చు, నాకు ఇట్లా షూట్ బాగా జరగట్లేదు ఇది అని చెప్పి నేను హిందీలో చెప్తా ఉన్నాను. అనవసరంగా వచ్చాను, తలనొప్పి, ఇక్కడ డబ్బులు ఇది ఇవ్వట్లేదు అండ్ భయాలన్నీ చెప్తా ఉన్నా. అతను పక్కన కార్లో వింటా ఉన్నాడు. హైవే వచ్చిన తర్వాత, ఓఆర్ఆర్కి వచ్చిన తర్వాత వెంట్ కార్లో ఇక్కడ నుంచి చీరాల నుంచి విజయవాడ అంతా తిప్పుకొని మళ్ళీ వచ్చేసాం అనమాట. 3 days షూట్ జరగలేదు, ఏం జరగలేదు, అనవసరంగా. వచ్చిన తర్వాత హైవే మీద ఆపి కార్లోంచి బయటికి దింపి రైట్ 12:30 ఆ టైంలో, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, ఏదో చెప్తున్నావు సినిమా షూట్ గురించి. అదే అప్పటిదాకా గారు అన్న అతను ఏంట్రా అది అనేది నాకు అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నావు బాస్, ఏంది లాంగ్వేజ్ అని అంటే, ఏంది ఇది చెప్తున్నావు షూట్ గురించి అది అని అంటే, నా వైఫ్ తోటి నా పర్సనల్ మాట్లాడుకుంటున్నాను. నాకు తను అడుగుతుంది, నేను 3 రోజులు ఇంట్లో లేను, ఒక్కతుంది ప్రెగ్నెంట్, షీ ఈజ్ వరీడ్ ఉంటుంది కదా, నువ్వేమో తీసుకొని వచ్చి ఇక్కడ ఇది చేస్తున్నావు, నేను చెప్పుకోవద్దా అది అని అంటే, హీ స్టార్టెడ్ ట్రైంగ్ టు హిట్ మీ రోడ్డు మీద. నేను తప్పు లేనంత వరకు సైలెంట్ ఉంటాం,
ఆడెవడో వచ్చి నన్ను కొడతా అంటే నేను ఎందుకు అవుతాను. నేను ఇట్ వాజ్ లైక్ ఫస్ట్ ఆఫ్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఉన్న దాంట్లో నాది వర్స్ట్ ఎక్స్పీరియన్స్ దిస్ వన్. దీనివల్ల నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఎవడన్నా కానీ సినిమా చేస్తున్నామని చెప్పేసి బ్యానర్ ఓపెన్ చేసి కూర్చుంటే వెళ్ళకండి, వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి, వాడు నిజంగానే జెన్యునా కాదా. మీటు గురించి కూడా చెప్పాను కదా, ఇట్ కమ్స్ అండర్ దిస్ వన్ ఆల్సో. ఖాళీ కూర్చున్న టైంలో జాబ్ వదిలేసి ఇట్లానే ఒక ఆఫీస్ ఎవడో సెట్ చేశాడు. నేను వెళ్ళంగానే అర్థమైపోయింది ఇట్స్ నాట్ ఎ జెన్యూన్ థింగ్. కాకపోతే నాది ఏంటంటే వేసే అలవాటు ఉంది కదా, వెళ్ళి చూద్దాం, ఆడిషన్ చేద్దాం, నచ్చిందా ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇస్తాడేమో అని చెప్పేసి వేరే ఇంకెవరైనా చూస్తారని చెప్పి వెళ్ళా. ఆడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే దట్ పర్సన్ హీఈస్ అ మిడిల్ ఏజ్డ్ పర్సన్, 40+ ఉంటుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2017 ఆ టైంలో. పిలిచాడు, కూర్చోబెట్టాడు, ఆడిషన్ చేశాడు, బాగా చేస్తున్నాడు అది అన్నాడు. తర్వాత చెయ్యేసి మంచిగా మాట్లాడు, అంతా ఓకే. తర్వాత సడన్గా రాత్రి 1 o'clock 2 o'clock మెసేజ్ చేయడం స్టార్ట్ చేశాడు ఎవ్రీడే. నాకు అర్థం కాలేదు. అప్పటిదాకా జెన్యూన్ అనిపించింది అంత ఆడిషన్ ఇదంతా మాట్లాడడం కూడా. ఐ డింట్ ఎక్స్పెక్ట్, దట్ వాజ్ మై ఫస్ట్ ఇన్స్టెన్స్ అనమాట ఇట్లా ఒక నాకు అలా ఎదురవడం. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు, ఏదేదో మెసేజ్ పెడతా ఉన్నాడు. మై గాడ్, ఇదేదో తేడా ఉంది కొంచెం. బాయ్స్ కూడా జరుగుతాయి ఇలాగా చాలా ఇప్పుడు చాలా టూ మచ్ అయిపోయింది. అది చెప్పుకోవడానికి చండాలంగా ఉంది. అతను అది చేస్తా ఉన్నాడు, నేను ఇగ్నోర్ చేయాలి. ఒక మిడిల్ ఏజ్డ్ ఇప్పుడు మీరు అతన్ని బయట చూస్తే ఎలా అనుకుంటారంటే ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉండి పిల్లలతో బాగుంటాడు అని అనుకుంటాను. బట్ అతను అది మెసేజ్ చేస్తాను. నేను ఇంకా 2-3 times నాకు తేడా కొట్టిన తర్వాత ఇగ్నోర్ కొట్టేసాను, బ్లాక్ చేసేసాను. అతన్ని నేను ఇక్కడ బంజారాహిల్స్లో ఒక ఫేమస్ ప్లేస్ ఉంది, అక్కడ చాయ్ అండ్ సమోసా ఫేమస్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ ప్లేస్. అక్కడ డ్రగ్స్ అమ్ముతూ మనోడు దొరికాడు. అండ్ రాంగ్ టైంలో నేను అక్కడే ఉన్నా, పోలీసు వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. నేను అతన్ని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళేసరికి తక్కువ వెనక తిరిగేసి ముఖాన్ని కవర్ చేసేసుకున్నా. ఎక్కడ వీడు నన్ను పిలిచినా, నా పేరు పెట్టినా, యూ నెవర్ నో అక్కడ ఏం జరుగుతుంది. పోలీసు వాళ్ళు ఫస్ట్ అయితే తీసుకెళ్ళిపోతారు. అండ్ దట్స్ డ్రగ్ అది అంటే మంచి నేమ్ ఫేమ్ ఉన్న వ్యక్తి. నో 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 అదేగా చెప్తుంది. మీరు ముఖం తెలియనోడి ఆఫీస్లోకి వెళ్ళి ఓపెన్ చేసి కూర్చున్నాడు అంతే. ఇట్లా నాలాగా ట్రాప్ చేయ. వాడేమో ఏదో టైంపాస్ కోసం చేసుకున్నాడు, డబ్బుల కోసం. వీడేమో ఇలాంటి వాటి కోసం చేసుకున్నాడు. సో వెన్ సమ్మన్ సేస్ ఇట్లా సినిమా ఇండస్ట్రీ గురించి ఎవరైనా తప్పు చెప్తే ఐ స్ట్రాంగ్లీ కండెమ్. వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కాదు, సినిమా పేరు అడ్డం పెట్టుకొని చేస్తున్నారు వాళ్ళు వీళ్ళంతా. నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా భయపడతారు చేయడానికి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళని యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, లైక్ పొలిటీషియన్స్ ఆర్ బిజినెస్ మ్యాన్. వాళ్ళు వీళ్ళని యూజ్ చేసుకుంటారు ఫర్ ఫేవర్స్ ఆర్ వాట్ ఎవర్, డబ్బుల కోసం. సినిమా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు భయపడతారు. అరే ఎక్కడ పేరు బయటకు వచ్చేస్తుందా, ఎవడన్నా నా గురించి చెప్తే నా కెరీర్ పోతా, ఈ భయం ఉంటుంది. ఓన్లీ 1 or 2 ఇంకా ఇన్స్టెన్సెస్ ఏదో బయటకు వస్తుంది తప్ప. సో అది చెప్పాలని, సినిమా ఇండస్ట్రీ కాదు, సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పుకొని యూజ్ చేసే వాళ్ళు రాంగ్ ఉంటారు. సో బీ కేర్ఫుల్. దట్ వాజ్ అమేజింగ్. చాలా మంది అక్కడికి వెళ్ళక ముందు ఇక్కడే స్ట్రగుల్స్ అనుభవించి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దట్ వాజ్ నాట్ కరెక్ట్. నో నో డెఫినెట్లీ నాట్. వావ్. సో సరే, మామూలుగా జెన్యున్గా మాట్లాడుకుందాం. రంజిత్ గారికి ఫ్యూచర్లో ఒకవేళ యాక్ట్ చేయాలంటే ఏ హీరోయిన్తో యాక్ట్ చేయాలని ఉంది, ఇట్లా ఏమైనా ఉన్నాయా మీ కోరికలు? అట్లేం లేవా? నేను హీరో అయిపోయి ఆ హీరోయిన్స్ అని చేసే లోపలికి వాళ్ళు మేబీ. సో యాజ్ ఐ సెడ్, నాది మెయిన్ గోల్ వచ్చేసి ఇప్పుడు దెర్ ఇస్ ఎ వేకెంట్ అనమాట ఇండస్ట్రీలో. ఒకప్పుడు కోట శ్రీనివాస్ గారు ఉన్నారు, తర్వాత ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. నౌ దట్ స్పేస్ ఈజ్ ఎంప్టీ, నో వన్ ఈస్ టచింగ్ దర్. అయితే అందరు హీరో ఫ్రెండ్ ఉంటున్నారు, లేదంటే విలన్ వెళ్ళిపోతున్నారు, కానీ వర్సటైల్ చేసే యాక్టర్ ఎవరు లేడు. లక్కీలీ నాకు వచ్చిన ఆఫర్స్ అన్నీ కూడా నేను ఇప్పటికి అన్ని టచ్ చేశాను. ఇంత స్మూత్గా ఉన్నారు, ఇట్లా వైల్డ్గా యాక్ట్ చేయడం అంటే మీకు ఇష్టం? మీరు వ్యవస్థ చూడలేదు అనుకుంటా, ZEE5లో. దట్ గేవ్ మీ మై నెగిటివ్ యాంగిల్ అనమాట. నా హైట్ నన్ను పోలీస్లా చేసి పెట్టారనమాట అక్కడ. 1 day రోల్ అనుకున్నారు వాళ్ళు, ఒక చిన్న డైలాగ్ తోటి అయిపోయే రోల్. అండ్ ఇట్ వెంట్ ఆన్ టిల్ 10 days. నా పర్ఫార్మెన్స్ చూసి అతను నాకు ఇచ్చారు. అండ్ వాళ్ళు నాకు ఏం పెట్టారంటే పేరు సింగం, సూర్య గారి సింగం. ఎందుకంటే నేను దట్ వాజ్ మై కైండ్ ఆఫ్ థింగ్. హీరోని కొట్టాలని నేను నిజం కొట్టేశాను, తెలీదు. ఆయన అనుకున్నాను ఇట్లా ఆగుతుందేమో అని, బట్ కొంచెం. సో దే లైక్ మై ఇంటెన్సిటీ అనమాట. యాక్టింగ్ చేసేటప్పుడు ఎవ్రీ వన్ లైక్స్ మై ఇంటెన్సిటీ. ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ డైలాగ్ చెప్పి వెళ్ళిపోతాడు కాకుండా వీడు క్యారెక్టర్ ఉంటాడు. దట్స్ మై ప్లస్ అనుకుంటాను. ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే, యూ హ్యావ్ యువర్ ఓన్ ఎక్స్ ఫ్యాక్టర్, టచ్ దట్. కొంతమంది చూడడానికి బాగుంటారు, దాన్ని పుష్ చేసుకోండి. కొంతమంది చూడడానికి బాగాలేరు, బట్ యూ హ్యావ్ సంథింగ్ ఎల్స్, పాలిష్ దట్, వర్క్ అవ్వచ్చు.
సో ఆర్ యూ హ్యాపీ నౌ విత్ యువర్ వెరీ హ్యాపీ. కెరియర్ గోల్స్ అండ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీనా? యా ఇది కార్పొరేట్లో ఉన్నప్పుడు అడిగేవాళ్ళు అనమాట, వాట్ ఈస్ యువర్ విజన్, వాట్ ఈస్ యువర్ విజన్ ఫర్ నెక్స్ట్ 3 years 5 years అని. నాకు అప్పుడు అర్థమే కాదు, అరే నువ్వు ఇస్తే ప్రమోషన్ నాకు వస్తుంది, నువ్వు ఇస్తే బోనస్ నాకు వస్తుంది, నా దగ్గర ఎక్కడ ఉంటుంది విజన్? ఎవరో ఇచ్చేది వేరు, మనకంటూ మనం ఇక్కడ నాకు విజన్ ఉంది, ఇక్కడ నాకు ఎట్లా క్లియర్ అనిపింది అంటే మేబీ ఐఎమ్ ఇన్ ద రైట్ ప్రొఫెషన్. నాకు ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది అంటే ఐ నో వాట్ ఈస్ మై విజన్. ఓకే, నాకు ఇప్పుడు వస్తున్న ఆఫర్స్లో నేను ఏది చూస్ చేసుకుంటే 3 yearsలో ఎక్కడ ఉంటాను, 5 yearsలో ఎక్కడ ఉంటాను, క్లారిటీ వచ్చింది. సో హూమ్ విల్ యూ థ్యాంక్ ఇఫ్ యూ వాంట్ టు థ్యాంక్? మై వైఫ్ ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ ఫైనాన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డబ్బులు అనేది ఎంత ప్రెషర్ చేస్తుందంటే ఇట్ యాక్చువల్లీ మేక్స్ ఆర్ బ్రేక్స్ వన్స్ కెరీర్. షీ సో సపోర్టివ్. నేను ఏం లేనప్పుడు కూడా, అసలు నేను అవుతానని నాకే నమ్మకం లేనప్పుడు షీ వాజ్ ద వన్ హూ వాజ్ పుషింగ్ మీ, ట్రై చేయి. షీ వాజ్ ఆల్సో సేమ్ ఏజ్, నా ఏజ్ 28. ఆ టైంలో ఉన్నప్పుడు నేను ఇట్లా జాబ్ వదిలేసి ఇది చేసుకుంటా అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రెషర్ పెడతా ఉన్నారు పెళ్ళి అని చెప్పి. షీ సపోర్టెడ్ మీ, ఏం పర్లేదు నేను వెయిట్ చేస్తా. 2 years తర్వాత వాళ్ళ ఇంట్లో తెలుసు నేను బేకార్గా కూర్చున్నాను, జాబ్ లేదు, ఏం లేదు, సరిగ్గా ఫైనాన్స్ లేదు. అండ్ షీ కన్విన్స్డ్ వాళ్ళ పేరెంట్స్. ఎలా ఉంటారు లేడీస్ పేరెంట్స్, మన పాపని ఎవరికైనా ఇవ్వాలి అంటే వాడు బాగున్నారా, సెటిల్ అయ్యారా, ఈవెన్ దే ఆర్ సపోర్టివ్. సో మై క్రెడిట్ అంటే అట్లీస్ట్ ఆ మెంటల్ ప్రెషర్ లేకుండా చేసింది అంటే వైఫ్. తను ఇస్తున్న బూస్ట్ తోటి మేబీ ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు నేను కొంచెం ప్రశాంతంగా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఆర్ఎల్స్ 2 పడవల్లో చేయాలంటే ఇట్ వుడెంట్ హ్యాపెన్. అండ్ దెన్ అఫ్ కోర్స్ అప్బ్రింగింగ్ అయితే మన పేరెంట్స్కే దే షోడ్ మీ వాట్ ఈస్ గుడ్ అండ్ రాంగ్, అంతే. సో ఫ్యామిలీ వరకు ఓకే. సో ఇండస్ట్రీలో ఇఫ్ యూ వాంట్ టు థ్యాంక్ ఎనీ బ్యాక్ సపోర్ట్ ఎవరైనా ఉన్నారా, ఇప్పటికైనా ఇస్తున్నారా? సో లేదులే రంజిత్, యూ కెన్ డూ ఇట్, యూ కమ్ ఆన్ అండ్ టు పుష్ అప్ సమ్ వన్, లైక్ నో వన్. అంటే పని ఉంది అన్నప్పుడు పిలుస్తారు తప్ప ఇట్స్ నాట్ లైక్ నేను నీకు సపోర్ట్ చేస్తాను, నేను నీకు రోల్స్ ఇస్తాను అని చెప్పి. బికాస్ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ జర్నీ. ఇంత పడున్నారు కాబట్టి ఎవరిని నమ్మాలన్నా కూడా మీరు నమ్మలేరు. సో ఇది ఏదైనా సమ్ అంటే మనకి ఆ ఇంట్రాక్షన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్స్తో కానీ ఇంట్రాక్షన్ ఉంటేనే ఏదన్నా చేయగలనని ఒక దట్స్ మిస్కన్సెప్షన్. నేను యాంటీ సోషల్. నేను చెప్పాను కదా, నేను ఇంట్రోవర్ట్ అండ్ ఆల్. పని అయిపోయిందా ఇంటికి నాకు ఎట్లా అంటే స్కూల్ బెల్ మోగితే ఎట్లా ఇంటికి వెళ్ళిపోతాను. మీకు కాస్త ఫ్యూచర్ కి కెరియర్ కి దెబ్బ అని మీరు అనుకోరా? లేదండి, అదంతా రాంగ్ కన్సెప్షన్. ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఎలా అయితే బెల్ కొట్టామా ఇంటికి వెళ్ళిపోయామని ఎంత వెయిట్ చేస్తారో, నాది అదే. కాల్ టైం 6 to 7 ఉందనుకోండి, టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి. యాటిట్యూడ్ అనుకోరా? అనుకోరు, లేజీ అనుకుంటారు. ఓకే, నేను యాటిట్యూడ్ అంటే నేను మరి నేను కాల్ టైం ఇదే ఇచ్చాను, నేను వెళ్ళిపోతాను, అప్పుడు యాటిట్యూడ్ అనుకుంటారు. కానీ నేనేం చేస్తున్నాను, రిక్వెస్ట్ చేసుకుంటాను, భయ్యా ప్లీజ్ భయ్యా, ఇంట్లో పాప ఒకతే ఉంది, నేను చెప్పాల్సింది చెప్తా, మళ్ళీ వచ్చి చేసేది ఏం లేదు. నాకేంటంటే ఇంట్లోకి వచ్చి కూర్చోవాలి, పని అయిపోయింది. ఇన్స్టెడ్ ఆఫ్ పని ఉంది అంటే ఐ విల్ స్టే దర్, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ పని అయిపోయింది కానీ కొంచెం సారి సెటిల్ ఏమవుతుందంటే చూద్దాం భయ్య ఇంకేదైనా చూద్దామని. అక్కడ నాకు తెలిసిపోద్ది అనమాట, ఇప్పుడు జరగదు, అనవసరంగా వెయిట్ చేసే బదులు ఒక 1/2 hour నేను వెళ్ళిపోతా ముందు. దట్స్ మై హోల్ ఇంటెన్షన్. సో యూ హ్యావ్ రియలీ మాటల్లోనే కాదు, యూఆర్ డూయింగ్ వాట్ ఎవర్ యువర్ జర్నీ, కెరియర్లో అయినా చాలా జెన్యూన్గా ఉంటున్నారు. సో దట్ వాస్ అమేజింగ్ జర్నీ అండి, సోరఫుల్, ఎమోషనల్ అండ్ చాలా అన్ని మిక్స్డ్, అందుకే అన్నారేమో ఇట్ వాజ్ ఎ మిక్స్డ్ జర్నీ టు మీ. అండ్ ఓవరాల్గా సక్సెస్ని అయితే చూసానంటారా, అనలేదా? సక్సెస్ ఇంకా కాలేదు, దట్స్ ఫర్ షూర్. యువర్ వెయిటింగ్ ఫర్ దట్. సక్సెస్ అంటే ఇది మళ్ళీ పెద్ద ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. కొంతమందికి స్క్రీన్ మీద కనిపిస్తే సక్సెస్. ఫ్రమ్ సమ్మన్ హూ ఇస్ ఏదో ఊర్లో ఉన్నాడు, వాడు అక్కడ నుంచి వచ్చి హైదరాబాద్లో స్ట్రగుల్ చేసుకొని స్క్రీన్ మీద కనిపించాడు, ఇట్స్ అ బిగ్ సక్సెస్. నేను స్క్రీన్ మీద కనిపించాను, ఒకటి అయిపోయింది, ఇట్ చేంజెస్. ఏంటి ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా వాళ్ళతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అట్లా ఏమన్నా పెద్ద ఏం లేవు మీకు? నథింగ్. వెళ్దాంలే, చేద్దాం, ఏం వస్తావి, అది బెటర్ కదా. ఇప్పుడు గోల్ పెట్టుకుంటే అది అవుద్దో లేదో తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మినిస్టర్ అయిపోయారు, యూ నెవర్ నో. ఆయన సినిమాలు ఆపేసాను అనుకోండి, నాకు ఆ డిసప్పాయింట్మెంట్ ఎందుకు వచ్చిందంటే వెల్ అండ్ గుడ్, రాలేదంటే కూడా ఓకే, మేబీ తర్వాత. నా పాయింట్ ఎట్లా ఉంటుందంటే, మేబీ యాజ్ అ యాక్టర్ కాకపోతే మేబీ యాజ్ అ ఇంకేదలాగా పరిచయం అవ్వచ్చేమో. అది పెద్దది ఉండొచ్చు, అంటే యాజ్ ఎ ఫ్రెండ్ ఆర్ యాజ్ ఎ కొలీగ్ ఆర్ యాజ్ ఎ పార్టీ మెంబర్, యూ నెవర్ నో. ఫ్యూచర్ మళ్ళీ బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేస్తారేమో, ఇంకేమో, యూ నెవర్ నో. చాలా వరకు చాలా
వ్యక్తిగత విషయాలు అండ్ వాళ్ళకి కావాల్సిన విషయాలు చాలా చెప్పారని నేను ఫీల్ అవుతున్నాను. దట్ వాజ్ వెరీ జెన్యూన్ అండి. మీ స్ట్రగుల్స్ అన్నీ కలబోసి చక్కటి మెసేజ్ అందించారు రాబోయే ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో. సో ఐ థింక్ గైస్ మీకు ఒక మంచి మోటివేషనల్ అండ్ ఇన్స్పిరేషన్ వీడియో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్ వాజ్ అమేజింగ్ అండి టాకింగ్ విత్ యూ. ఇట్ వాజ్ జెన్యూన్ అండ్ ఎమోషనల్ టాక్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అలాట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ నైస్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఓకే గైస్, మరో పాడ్కాస్ట్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిస్ ఇస్ రీనా సైనింగ్ ఆఫ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.